ఓకే. సో నేనేం చెప్పుకున్నా ఇక్కడి వరకు అయిపోయింది కదా. ఆస్క్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎవ్రీ సెట్ బ్యాక్, వాట్ డిడ్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్? ఓన్లీ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు టర్న్ ఏ స్టంబ్లింగ్ బ్లాక్ ఇంటూ ఏ స్టెప్పింగ్ స్టోన్. అంటే ఏంటి చెప్పండి? ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. నిన్న అయిపోయింది కదా. మీకు స్టంబ్లింగ్ బ్లాక్ అంటే ఒకసారి అడ్డుకోవడం. ఎదురు దెబ్బ తగిలిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత మీరు ఎలా పైకొచ్చారు అని అడుగుతున్నారు. ఇంకెవరన్నా చెప్పండి. ఎదురు దెబ్బ తగిలిన తర్వాత మీరు దాన్ని ఎలా ఫేస్ చేశారు, దాని నుంచి మీరు ఏం 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 నేర్చుకున్నారు, మీరు పడిపోయిన చోట అక్కడ స్టంబ్లింగ్ అనేది ఉంటుంది కదా సార్, దాన్ని మీరు స్టెప్పింగ్ స్టోన్గా మార్చుకోవాలి. మీరు క్లియర్గా చెప్పట్లేదు, ఏదో పదాలు వాడుతున్నారు కానీ క్లియర్గా చెప్పట్లేదు. చెప్పు బ్రో. ఒక సెట్ బ్యాక్ వచ్చిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఏం నేర్చుకున్నాం, మిమ్మల్ని అడ్డుకుంది అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన మిమ్మల్ని బ్లాక్ చేసింది ఏంటి, దాన్ని మీ స్టెప్పింగ్ స్టోన్. ఓకే, మీరు అన్ని పదాలు చెప్తున్నారు బట్ క్లియర్గా ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేయట్లా. మీరు సెంటెన్స్ ఫార్మేషన్ కూడా కాదు, ఇక్కడ ఉన్న కాంటెక్స్ని మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లా. వీళ్ళు ఏమంటున్నారు, ఆస్క్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎవ్రీ సెట్ బ్యాక్. మీకు ఒక సెట్ బ్యాక్ వచ్చిందంటే ప్రతి సెట్ బ్యాక్ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఏమని ప్రశ్నించుకోవాలి? సెట్ బ్యాక్ వచ్చిన తర్వాత వాట్ డిడ్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్? ఈ ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఏం నేర్చుకున్నాను అని ప్రశ్నించుకోండి. అట్లా ప్రశ్నించుకుంటే ఏమవుతుంది చెప్తున్నారు. ఓన్లీ దెన్, అట్లా ప్రశ్నించుకున్నప్పుడే ఓన్లీ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు టర్న్ ఏ స్టంబ్లింగ్ బ్లాక్ ఇంటూ స్టెప్పింగ్ స్టోన్. అట్లా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే, నేను ఈ సిచ్యువేషన్ నుంచి, ఈ ఫెయిల్యూర్ నుంచి ఏం నేర్చుకున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే అప్పుడు మాత్రమే మీరు మీకు తగిలిన ఎదురు దెబ్బని ఒక మెట్టురాయిగా మార్చుకోగలుగుతారు. అంటే దాంతోనే స్టెప్స్ కట్టుకొని మీ సక్సెస్ వైపు వెళ్ళగలుగుతారు అని చెప్పేసి చెప్తున్నారు. అర్థమైందా? అర్థమైంది. The motivation to succeed comes from the burning desire to achieve a purpose. జనరల్గా చాలామంది చదవటానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంట్రెస్ట్ లేకపోవటం అంటే మోటివేషన్ లేకపోవటం. ఓకేనా? సో ఇంట్రెస్ట్ లేకపోవటం అంటే మోటివేషన్ లేకపోవటం. అసలు ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి? ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు? రీజన్స్ తెలుసా మీకు ఏమన్నా? లేజినెస్. ఓకే, ఎందుకు లేజీగా ఉంటాం? ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ సంబంధం లేదు దానికి దీనికి అసలు. ఓహో, వస్తుందిలే ఇంకా మనం వర్క్ చేయడం ఎందుకు అంటావా? ఓకే ఓకే, అదే ఉండదు. అట్లా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారని ఇప్పుడే అనిపిస్తుంది నాకు. నెక్స్ట్, ఎప్పుడైతే అసలు మనకి ఇట్లాంటి ప్రాబ్లం ఉంటే, మనకి ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? మీకు ఒక పర్ఫెక్ట్ ఎయిమ్ లేదు. అర్థమైందా? ఎవరికైతే ఒక ఎయిమ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉండేది పోయినసారి. అమ్మాయి అని చెప్తున్నాను అనుకో మాకండి. ఒక అమ్మాయి ఉండేది, పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఉండేది. ఓకేనా? ఆ అమ్మాయి మనకి ట్యూషన్లో ఏం పే చేయాల. సో ఇది మీకు అర్థం కావడానికి చెప్తున్నా, ఏదో గొప్ప కోసం కాదు. ట్యూషన్లో ఏమి పే చేయాల, మనకి ఒక 5-6 months కూడా ఏం పే చేయాలి. అంటే ఆ అమ్మాయి వచ్చిన క్లాస్కి రాకపోయినా క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. అయినా ఆ అమ్మాయి యొక్క గోల్ ఏంటి అంటే పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడం. సో ఎంత డెడికేటెడ్గా 6 months కూడా పర్ఫెక్ట్గా క్లాస్కి రావడం, పర్ఫెక్ట్గా వర్క్ చేసుకోవడం అన్నీ చేసింది. నేను ఇప్పుడు అటెండెన్స్ తీసుకోవాలా అమ్మాయిది, ఎప్పుడు నువ్వు ఎందుకు రాలేదు ఏంటి అని ప్రశ్నించలా. సో ఎందుకు అట్లా వర్క్ చేయగలిగింది డెడికేటెడ్గా? రోజు 5 o'clockకి, ఇప్పుడు మీకు 6 o'clockకి కదా క్లాస్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మాకు జరిగింది 5 o'clockకి. ఓకేనా? 5 o'clockకి లెగవగలిగిందంటే ఆమె ఎయిమ్, స్ట్రాంగ్ డిజైర్ ఉంది ఆమెకి.
ఓకేనా? పోలీస్ ఆఫీసర్ అవ్వాలని, లేకపోతే ఏదో అవ్వాలని ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంది. ఆ స్ట్రాంగ్ డిజైర్, నేను తప్పకుండా గొప్ప పర్సన్ అవ్వాలి అనే ఒక డిజైర్ ఏదైతే స్ట్రాంగ్ ఉంటుందో, అది ఆ స్ట్రాంగ్ డిజైర్ నిజంగా మీలో ఉంటే ఇక మీరు నిద్రపోలేరు. ఆబ్వియస్లీ మీకు కరెక్ట్గా 6 o'clockకి క్లాస్ ఉందంటే లేచి కూర్చుంటారు. మీ మైండ్ సెట్ అట్లా ఉంటుంది. ఇప్పుడు ఒకరికి ఆ ఎయిమ్ కానీ డిజైర్ కానీ లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే వాళ్ళు ఎందుకు చేయాలి వర్క్ అనే క్వశ్చన్ వస్తుంది కదా, ఎవరికైనా వస్తుంది. నువ్వు ఎందుకు లెగుస్తున్నావు అంటే ఒక డిజైర్ ఉన్న పర్సన్, ఒక ఎయిమ్ ఉన్న పర్సన్ ఏమని చెప్తాడు, నేను అది అచీవ్ చేయాలి, నేను ఊరకు పడుకుంటే నేను దాన్ని అచీవ్ చేయలేను కాబట్టి చేస్తున్నా అంటాడు. అదే అసలు డిజైర్ లేదు, వాడికి ఒక ఎయిమ్ లేదు, అట్లాంటి పర్సన్ అనుకోండి, ఎందుకు చేయాలి వర్క్ అతను లేదా ఆమె ఎందుకు చేయాలి వర్క్? అదే మైండ్ సెట్లో ఉంటుంది బ్రెయిన్ కూడా. అందుకని వాళ్ళు ఏమీ వర్క్ చేయరు సాధారణంగా, జస్ట్ అట్లా కూర్చొని ఏదో చేస్తూ ఉంటారు. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, ఒక డిజైర్ పెట్టుకుంటే బ్రెయిన్కి ఒక రీజన్ దొరుకుతుంది వర్క్ చేయడానికి. తప్పకుండా బ్రెయిన్ వర్క్ చేస్తుంది. మీరు ఎప్పుడు డిజైర్ కానీ ఎయిమ్ కానీ పెట్టుకోకుండా జస్ట్ అట్లా కూర్చున్నారు, జస్ట్ అట్లా మీరు ఏం లేకుండా ఉన్నారనుకోండి, అసలు ఏ కారణం కోసం చదవాలో మన బ్రెయిన్కి తెలియదు కాబట్టి సరే కాసేపు ఆడుకుంటాం, పోయేదేముంది అనే మైండ్ సెట్తో ఉంటుంది బ్రెయిన్. అర్థమైందా ఎవరికన్నా ఇది? అర్థమైంది. ఎస్ సార్. Yes, sir. ఎస్ సార్. Napoleon Hill wrote, whatever the mind of a man can conceive and believe, the mind can achieve. మనిషి యొక్క మైండ్ దేన్నైతే డ్రీమ్ చేస్తుందో అండ్ దేన్నైతే నమ్ముతుందో దాన్ని తప్పకుండా ఆ మైండ్ అనేది అచీవ్ చేయగలిగే ఎబిలిటీస్ ఉన్నాయి మనకి. ఓకేనా? మనం ఒక ఆలోచన చేసినా, ఒకదాన్ని గట్టిగా నమ్మినా తప్పకుండా జరుగుతుంది అంటున్నారు. వాట్ ఎవర్ ద మైండ్ ఆఫ్ ఎ మ్యాన్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్, ద మైండ్ కెన్ అచీవ్. తప్పకుండా అచీవ్ చేయగలుగుతుంది. గట్టి నమ్మకం ఉండాలి. అండ్ కనీసం మనం డ్రీమ్ చేయగలిగితే, ఇది జరుగుతుంది అనే డ్రీమ్ కనుక మనం చేయగలిగితే అండ్ నమ్మగలిగితే దాన్ని తప్పకుండా మనం అచీవ్ చేయగలుగుతాం. ఇక్కడ వరకు క్లియర్ అందరికీ? ఎస్ సార్. Yes, sir. A young man asked Socrates the secret to success. Socrates అంటే పేరు విన్నారు ఎప్పుడన్నా? Yes, sir. ఎస్ సార్. వినే ఉంటాం కదా. ఎవరన్నా వినని వాళ్ళు ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. ఓకే చెప్తాను. సోక్రటిస్ అంటే ఎవరు అంటే ఒక ఫిలాసఫర్ అన్నమాట, గ్రీక్ ఫిలాసఫర్. ఓకేనా? ఫిలాసఫీ అంటే తెలుసా మీకు? కనీసం చెప్పండి ఎవరన్నా, ఫిలాసఫీ అంటే ఏంటి? ఫిలాసఫీ చెప్పండి బ్రో. ఎవరికి తెలీదా? ఫిలాసఫీ అంటే మోటివేషన్ కాదు, చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనేవి వస్తాయి. ఫిలాసఫీ అంటే ఎక్కువ వాళ్ళు ఫిలాసఫర్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. జనరల్గా మామూలు హ్యూమన్ బీయింగ్స్ లాగా మైండ్లెస్గా వర్క్స్ చేయకుండా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అండ్ అసలు ఏది ఏంటి లైఫ్లో, ఎందుకు ఇది ఇట్లా ఉంది, ఎందుకు పీపుల్ ఇట్లా బిహేవ్ చేస్తారు, అసలు ఏంటి రీజను, ఇట్లాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారు. అండ్ కొన్ని స్టేట్మెంట్స్, కొన్ని థీరీస్ ప్రపోజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఓకేనా? ఇది ఫిజిక్స్కో కెమిస్ట్రీకో సంబంధించింది కాదు, మనిషి యొక్క మైండ్ థింకింగ్ గురించి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళనే మనం ఫిలాసఫర్స్ అంటాం. ఓకేనా? మనిషి యొక్క మైండ్ థింకింగ్, వీటి గురించిన బిహేవియర్, వీటి గురించిన స్టేట్మెంట్స్ కానీ థీరీస్ కానీ ఉంటే దాన్ని ఫిలాసఫీ అంటారు. కొంచెం అన్నా అర్థమైందా? ఎస్ సార్. అర్థమైంది. Yes, sir. అట్లా సోక్రటీస్ అనే ఆయన ఒక ఫిలాసఫర్ అనమాట. ఆయన దగ్గరికి ఒక యంగ్ మ్యాన్ వచ్చేసి అడిగాడంట, సక్సెస్ అవ్వాలంటే సీక్రెట్ ఏంటి చెప్పండి అని చెప్పేసి. సీక్రెట్ అని ఎందుకంటారు చెప్పండి సక్సెస్ని?
సక్సెస్కి సీక్రెట్ అని ఎందుకంటారో తెలుసా? 100 అందరూ 100 సక్సెస్ మెంబర్స్ అవ్వలేదు సార్. ఎవరికి తెలియదు కదా. ఎవరికి తెలియదు అని చెప్పడం కంటే, మనం 100 పీపుల్ తీసుకుంటే వాటిలో ఏ టాప్ 1% లెస్ దాన్ 1% పీపులే సక్సెస్ అవుతారు. అంటే ఆ సక్సెస్ అవ్వడానికి ఒక మంత్రం ఏదైతే ఉంటుందో అది తక్కువ మందికి మాత్రమే తెలుసు అన్నట్టు కదా రీజన్. అందరికీ తెలిస్తే అందరూ సక్సెస్ అవుతారు కదా. ఎస్ ఆర్ నో? అవునండి. Yes, sir. ఏదో మనం లైఫ్లో చూస్తూనే ఉన్నాం, ఏదో 100 పీపుల్ తీసుకుంటే లెస్ దాన్ 1% పీపుల్ మాత్రమే సక్సెస్ఫుల్గా కనిపిస్తున్నారంటే వాళ్ళకి మాత్రమే ఆ మంత్ర లేదా ఆ సీక్రెట్ అనేది తెలిసి ఉంటుంది, కాబట్టి దాన్ని సీక్రెట్ అంటాం. ఓకేనా? Socrates told the young man to meet him near the river the next morning. సోక్రటీస్ అప్పుడు ఆ యంగ్ మ్యాన్కి ఏం చెప్పాడంటే, ఆ రివర్ ఉంది కదా, ఆ రివర్ దగ్గరికి నెక్స్ట్ మార్నింగ్ రమ్మని చెప్పాడు. ఓకేనా? నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళిద్దరూ కలిశారు. దే మెట్. సోక్రటీస్ ఆస్క్డ్ ద యంగ్ మ్యాన్ టు వాక్ విత్ హిమ్ టువర్డ్స్ ద రివర్. అప్పుడు సోక్రటీస్ ఆ యంగ్ మ్యాన్ని నాతో పాటు నదిలోకి నడవమని చెప్తాడు. ఓకేనా? When the water got up to their necks, Socrates took the young man by surprise and ducked him into the water. ఇట్లా నదిలోకి నడుస్తూ ఉంటారు ఇద్దరు కలిసి. సడన్గా వాళ్ళ వాటర్ అనేవి వాళ్ళ గొంతుల దాకా వచ్చినప్పుడు సడన్గా సోక్రటీస్ ఏం చేస్తాడు అంటే, ఆ యంగ్ మ్యాన్ అంటే ఎంత ఏజ్ ఉంటుంది? ఒక 25 years మ్యాక్సిమం. సో ఆ పర్సన్ని సడన్గా ముంచేస్తాడు నీళ్ళలోకి. డక్కడ్ అంటే మీనింగ్ అండర్లైన్ చేసుకోండి ఒకసారి. వాటర్లో మునిగేటట్టు చేయటాన్ని డక్కడ్ అంటాం. ఓకేనా? రాస్తున్నారా? వాటర్లో మునిగేటట్టు చేయడం. The boy struggled to get out, but Socrates was strong and kept him there until the boy started turning blue. ఏం చేస్తారు చెప్పండి? ఎవరో నువ్వు మీ ఫ్రెండ్ వెళ్తూ ఉన్నారు, నదిలోకి వెళ్తూ ఉన్నారు, సడన్గా మీ ఫ్రెండ్ గట్టిగా ముంచేశాడు మిమ్మల్ని, మీరేం చేస్తారు? బయటకు రావడానికి ట్రై చేస్తాం. విపరీతంగా ట్రై చేస్తాం కదా మనం. చాలా స్ట్రగుల్డ్ అంటే వాటర్లో మనకి ఇంకా ఊపిరాడదు కదా, చాలా స్ట్రగుల్ అయిపోతాం మనం బాగా. బట్ సోక్రటీస్ అది చాలా స్ట్రాంగ్గా ఉన్నాడంట. ఆ యంగ్ మ్యాన్తో కంపేర్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాడంట. సో బయటికి రాలేకపోయాడు, తప్పించుకొని రాలేకపోయాడు ఆ యంగ్ మ్యాన్. ఓకేనా? ఎప్పుడైతే ఇంకా అయిపోయింది సిచ్యువేషన్, ఇంకా ఊపిరాడ చచ్చిపోతాడు అనుకున్నప్పుడు సడన్గా సోక్రటీస్ పుల్డ్ హిస్ హెడ్ అవుట్ ఆఫ్ వాటర్. అట్లా టర్నింగ్ బ్లూ అంటే ఇంకా బాగా అప్సెట్ అయిపోతున్నాడు, బాగా ఇంకా బ్రీత్లెస్నెస్కి గురయ్యి ఇంకా చనిపోతాడు ఇంకొక 2 seconds పెట్టినా అనుకున్న సిచ్యువేషన్లో బయటికి లాగుతాడు. మళ్ళీ బయటికి లాగితే ఫస్ట్ థింగ్ ఏం చేస్తాడు అంటే, అండ్ ద ఫస్ట్ థింగ్ ద యంగ్ మ్యాన్ డిడ్ వాస్ టు గ్యాస్ప్ అండ్ టేక్ ఎ డీప్ బ్రెత్ ఆఫ్ ఎయిర్. గ్యాస్ప్ అనే పదాన్ని అండర్లైన్ చేయండి. గ్యాస్ప్. ఓకే? ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు చెప్పండి? అట్లా ఒక చాలాసేపు మిమ్మల్ని నీళ్ళలో ముంచేశారు, సడన్గా బయట తీయగానే ఫస్ట్ థింగ్ మీరు ఏం చేస్తారు? గట్టిగా ఊపిరి తీసుకుంటాం. గట్టిగా ఊపిరి తీసుకుంటారు. ముక్కుతో తీసుకుంటారా, నోటితో తీసుకుంటారా? నోటితో తీసుకుంటాం కదా. సో దాన్ని నోటితో గట్టిగా అట్లా అంటాన్ని గ్యాస్పింగ్ అంటాం. ఓకేనా? అట్లా బయటికి రాగానే ఏం చేశాడు అంటే యంగ్ మ్యాన్ పెద్ద గ్యాస్ప్ తీసుకున్నాడంట, డీప్ బ్రెత్ ఆఫ్ ఎయిర్ లోపలికి తీసుకున్నాడు. ఓకేనా? అప్పుడు సోక్రటీస్ ఆ అబ్బాయిని అడిగాడు, భయపడుతున్న అబ్బాయిని అడిగాడు, వాట్ డిడ్ యూ వాంట్ ద మోస్ట్ వెన్ యూ వర్ దేర్? ఆ వాటర్ కింద ఉన్నప్పుడు నీకు కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్, నీకు ఏది కావాలనిపించింది? బాగా ఏది కావాలనిపిస్తుంది చెప్పండి? ఆబ్వియస్లీ వాటర్ కింద ఉన్నప్పుడు ఎయిర్ కావాలనిపిస్తుంది. బాయిల్ బ్రెడ్, ఎయిర్. సోక్రటీస్ సెడ్, that is the secret to success. When you want success as badly as you wanted the air, then you will get it. సో అక్కడ సిచ్యువేషన్లో మీరు ఒకసారి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వండి. సిచ్యువేషన్లో అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఎంత తప్పించిపోతామో ఒక్కసారి ఆలోచించండి ఎయిర్ కోసం. సో ఏం చెప్తున్నాడు అంటే, ఎంత ఎక్కువగా
ఎంత తప్పించిపోయావో ఎయిర్ కోసం, వాటర్ కింద ఉన్నప్పుడు ఎయిర్ కోసం ఎంత తప్పించిపోయావో అంతే సక్సెస్ కోసం నువ్వు తప్పించిపోతే అప్పుడు సక్సెస్ నీకు వస్తుంది అని చెప్తాడు. అర్థమవుతుందా మీకు ఇక్కడ? సో Yes, అంత bro. తపన Yes, bro. చేయాలి సక్సెస్ కోసం, అప్పుడు తప్పకుండా ఉంటుంది. దేర్ ఈస్ నో అదర్ సీక్రెట్, ఇదే సీక్రెట్, ఇంకా ఏ సీక్రెట్ లేదు సక్సెస్ అవ్వడానికి అని చెప్పేసి చెప్తాడు. సో ఫైనల్గా మనకు అర్థమైంది ఏంటి? ఏ బర్నింగ్ డిజైర్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ అకాంప్లిష్మెంట్. బర్నింగ్ డిజైర్ అంటే ఆ తపన, తప్పకుండా సాధించాలనే గట్టి తపన ఏదైతే ఉంటుందో అదే ఒక అకాంప్లిష్కి, ఒక సక్సెస్కి స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఓకేనా? అది ఉంటే సక్సెస్ తప్పకుండా వస్తుంది. మధ్యలో ఫెయిల్యూర్స్ రావు అంటలేదు, బట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఆ బర్నింగ్ డిజైర్ మీలో ఉన్నంత అది తప్పకుండా మీరు ఉంచుకోగలిగితే లోపల, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఫెయిల్యూర్స్ దాటుకొని నెక్స్ట్ సక్సెస్ అనేది మీకు కనిపిస్తుంది. యూనివర్సల్ లా అన్నట్టు అది. ఓకే, జస్ట్ లైక్ ఏ స్మాల్ ఫైర్ కెనాట్ గివ్ మచ్ హీట్, ఏ వీక్ డిజైర్ కెనాట్ ప్రొడ్యూస్ గ్రేట్ రిజల్ట్. కొంతమంది ఉంటారు ఇప్పుడు మూవీస్, ఇదేంటి, నేనైతే వకీల్ సాబ్ చూడలేదు, ఇంకేమున్నాయి పోలీస్ మూవీస్ ఏమైనా ఉన్నాయా రీసెంట్గా? క్రాక్ కూడా చూడలేదు. ఓకే, ఏదో ఇన్స్పిరేషనల్ పోలీస్ మూవీ చూడగానే పోలీస్ అవ్వాలనుకుంటారు అందరూ, అందరికీ అనిపిస్తుంది లేదా? ఇవన్నీ తీసేయండి. ఎంఎస్ ధోని, నిన్న ధోని బర్త్డే అంట. ఎంత కోఇన్సిడెన్స్ అంటే, నిన్న మీకు ధోని గురించి చెప్పాను కదా, నాకు తెలీదు నిన్న ధోని బర్త్డే bro. అని, బట్ తర్వాత స్టేటస్ చూస్తే తెలుస్తుంది. ఓకే, ధోని మూవీ చూసినప్పుడు మనం కూడా గ్రేట్ క్రికెటర్ అయిపోదాం, లేకపోతే అట్లా గ్రేట్ అయిదాం దేంట్లో దాంట్లో అని చెప్పేసి అనిపిస్తుంది. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ పివి సింధుకి ఆ బ్యాడ్మింటన్లో మంచి మెడల్స్ వచ్చినప్పుడు ఆంధ్రాలో ఉండే ప్రతి అమ్మాయికి అబ్బాయికి ఆ బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళకి మనం కూడా బాగా కష్టపడి మనం కూడా అయిదాం అనిపిస్తుంది. ఆ పాయింట్లో అనిపిస్తుంది అంతే. బట్ కొన్నాళ్ళకి వాళ్ళకి ఏం ఉండదు, ఆ ఫీలింగే ఉండదు. అవునా నేను అట్లా అనుకున్నానా అంటారు అడిగితే. ఓకేనా? సో ఎట్లా అయితే ఒక చిన్న ఫైర్ ఏదైతే ఉందో, క్యాండిల్ లైట్ కానీ, క్యాండిల్ యొక్క ఫైర్ కానీ, దీపం యొక్క ఫైర్ కానీ ఎక్కువ హీట్ని మనకి ఇవ్వలేవు. అట్లనే వీక్ డిజైర్ ఉంటే గ్రేట్ రిజల్ట్స్ మనకి ఏ రావు. ఏదో అవ్వాలని ఉంది, జస్ట్ అవ్వాలని ఉంది అంతే, అట్లా ఉంటే గ్రేట్ రిజల్ట్స్ రావు. తపన పడిపోవాలి. ఇంకా ఒకటి మీరు అనుకున్నారు అంటే గట్టిగా మీకు కావాలని చేయటం కాదు, మళ్ళీ కావాలని మనం బాగా తపన పడిపోతున్నట్టు యాక్ట్ చేయటం కాదు. ఒక ఎయిమ్ అనేది మీలో అంత డిజైర్ని పెంచితే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఉంది, మీరు రోజు రోజు జరిగే సిచ్యువేషన్స్ మీకు ఆ ఫీలింగ్ ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నాయి అనుకోండి, బాగా స్ట్రాంగ్గా డెవలప్ అయిపోతుంది ఐఏఎస్ అవ్వాలనే ఒక కోరిక. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే మీరు రైట్ వేలో ఉన్నట్టు, మీ డిజైర్ అనేది ఒక ఫైర్ లాగా ఉంది, పెద్ద ఫైర్ లాగా ఉంది, తప్పకుండా గ్రేట్ రిజల్ట్స్ వస్తాయి. లేదు జస్ట్ ఎప్పుడో ఒకసారి అనుకున్నారు అంతే, తర్వాత దాని గురించి పట్టించుకోలేదు, అది మీ మైండ్లోనే లేదనుకోండి, నో రిజల్ట్స్ విల్ కమ్, రిజల్ట్స్ ఏం రావు అసలు. అర్థమవుతుంది కదా మీకు విషయం ఏందని? Yes, sir. స్ట్రాంగ్గా ఉంటే మీకు అది ఒకటి అచీవ్ చేయాలని స్ట్రాంగ్గా ఉంటే తప్పకుండా అచీవ్ చేస్తారు. ఏదో అప్పుడప్పుడు అట్లా వచ్చిపోతూ ఉంటే అట్లా ఏమి ఉండదు, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఓకేనా? సో మీరు ఏవైతే ఎయిమ్ పెట్టుకుంటారో అది మీకు నిజంగా లోపల స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకోండి. ఎయి పడితే అవి స్ట్రాంగ్గా ఉండవు. నిజంగా మీ యాటిట్యూడ్కి, మీ బిహేవియర్కి, వీటన్నిటికీ సెట్ అయ్యే ఒక ఎయిమ్ ఉంటుంది. అది మీకు వచ్చినప్పుడు దానంతట అదే స్ట్రాంగ్గా ఉంటుంది. మీరేం కష్టపడి దాన్ని స్ట్రాంగ్గా తయారు చేయాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఆ స్ట్రాంగ్ ఎయిమ్ ఏంటో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఓకే, సో ఇఫ్ యూ థింక్ మన థాట్స్ని బట్టే అంతా ఉంటుంది లైఫ్ అని చెప్పేసి చెప్తారు. ఓకేనా? థాట్స్ని బట్టే ఉంటుంది. ఒక సింపుల్ థింగ్ చెప్తాను. థాట్స్ టర్న్ ఇన్ టు యాక్షన్స్,
సారీ, థాట్స్ టర్న్ ఇంటూ వర్డ్స్, వర్డ్స్ టర్న్ ఇంటూ యాక్షన్స్ అని చెప్తూ ఉంటారు జనరల్గా. అది మన పురాణాల్లోనో భగవద్గీతలోనో ఎక్కడో ఉంటుంది. థాట్స్ అంటే ఏంటి? మన ఆలోచనలే మన మాటల్లాగా బయటకు వస్తాయంట, మన మాటలే మన యాక్షన్స్ లాగా వస్తాయంట. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అర్థమవుతుందా మీకు? Yes, sir. అర్థమవుతుంది. ఏం Yes, చెప్పాను sir. చెప్పండి, Yes, sir. ఏం చెప్పాను? థాట్స్ టర్న్ ఇంటూ వర్డ్స్, వర్డ్స్ టర్న్ ఇంటూ యాక్షన్. థాట్స్ టర్న్ ఇంటూ వర్డ్స్, వర్డ్స్ టర్న్ ఇంటూ యాక్షన్స్. సో యాక్షన్స్ వల్లే మన రియాలిటీ ఫామ్ అవుతుంది. మనం చేసే యాక్షన్స్ వల్లే మన రియాలిటీ ఫామ్ అవుతుంది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఐ మీన్ మీకు అర్థం అవుతుందా లేదు? మన యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవే మన రియాలిటీని డిఫైన్ చేస్తాయి. మనకు అందరికీ తెలుసు ఈ విషయం, ఓకేనా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వెళ్ళి ఇంకో పర్సన్ కొట్టాడు అనుకోండి, కొట్టించుకున్నాడు మళ్ళీ రిటర్న్ కొడతాడు. సో మన యాక్షన్సే మన ఫ్యూచర్ని, మన లైఫ్ని డిఫైన్ చేస్తూ ఉంటాయి. సో అసలు ఈ యాక్షన్కి కారణం ఏంటి? ఇందాక చెప్పుకున్నాం, వర్డ్స్ అని చెప్పేసి. థాట్స్. ఓకే, సో థాట్స్ అనే మెయిన్ రీజన్ ఇక్కడ. యాక్షన్ కంటే ముందు ఎప్పుడో పుట్టినాయి, ఒక థాట్ పుట్టింది, ఆ థాటే కొంత టైం తర్వాత యాక్షన్ లాగా మారింది. సో యాక్షన్ కంటే మన థాట్స్ ఏవైతే ఉన్నాయో అవే మన రియాలిటీకి మెయిన్ కారణాలు అన్నమాట. థాట్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఎస్ ఆర్ నో? థాట్స్ని మనం కంట్రోల్ Yes, sir. చేయగలుగుతామా? Yes, కంట్రోల్ చేయలేమా? sir. చేయగలం సార్. ఎలా చేయగలుగుతారు? నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. నేను చేయలేము అంటున్నాను. థాట్స్ ఏవో అవి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, మనం ఎట్లా కంట్రోల్ చేస్తాం అంట నేను. మీరేమో కంట్రోల్ చేస్తాము అంటున్నారు. ఎట్లా కంట్రోల్ చేస్తారు చెప్పండి నాకు. వాటి గురించి ఆలోచించకుండా ఉండడం. కొంచెం డీటెయిల్గా చెప్పండి. ఇంకెవరన్నా? దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే దాని మీదే కాన్సన్ట్రేట్ అయి ఉంటాం సార్. అప్పుడు థాట్స్ థాట్స్లో నుంచే మన వర్డ్స్, యాక్షన్స్ వస్తాయి, అంతే కదా? ఈ వర్డ్ మనం మాట్లాడే వర్డ్స్, మనం చేసే యాక్షన్స్ మీద బేస్ చేసుకొని మన రియాలిటీ లేదా లైఫ్ అనేది ఉంటుంది. మన రియాలిటీ, మన ఫ్యూచర్, ఓవరాల్గా మనం మాట్లాడే వర్డ్స్ మనం చేసే యాక్షన్సే కదా టోటల్గా మన లైఫ్ అంటే. సో ఇవన్నీ వీటి వల్లే ఉంటాయి. సో ద మెయిన్ రీజన్ ఏంటి అంటే థాట్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము, ఓకేనా? థాట్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఎట్లా? మనం పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, ఒక పర్సన్ గురించి మనకి నెగిటివ్ థాట్స్ మాత్రమే వస్తున్నాయి. ఎందుకు వాళ్ళు అట్లా ఉంటారు, వాళ్ళు చాలా చెడ్డోళ్ళు అని చెప్పేసి థాట్స్ వస్తున్నాయి. అప్పుడు మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు దాన్ని చెప్పండి. పాజిటివ్ వైపు ఎట్లా వెళ్తారు? మనం ఆలోచించగలుగుతాం కదా అట్లా థాట్స్ వస్తున్నప్పుడు. లేదు, ఆ పర్సన్ కూడా మనలాగా ఒక హ్యూమన్ బీయింగే. మనం ఎట్లా అయితే అప్పుడప్పుడు మనకి మూడ్ మారుతూ ఉంటుంది కదా, అట్లానే ఆ పర్సన్ కూడా మూడ్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం కోపంగా ఇరిటేటింగ్గా ఉన్నాడు కాబట్టి అట్లా మాట్లాడుతున్నాడు. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ మామూలు సిచ్యువేషన్కి వస్తాడు, మళ్ళీ మంచిగానే మాట్లాడతాడు. సో లోపల మంచోడే, బట్ ఇట్లా సిచ్యువేషన్ వల్ల ఇట్లా బిహేవ్ చేశాడు అని కనుక మనం ఆలోచించగలిగితే మన నెగిటివ్గా ఉన్న థాట్ పాజిటివ్గా మారిందా లేదా? అర్థమైందా మీకు? ఏమన్నా ఏం అర్థం కాలేదా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఏం అర్థం కావట్లేదు మాకు అనేవాళ్ళు. చెప్తాను, నాకు డౌట్ వస్తుంది, మీరు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం అర్థం కావట్లేదు. ఓకే, చాలామంది ఉన్నారు.
జాగ్రత్తగా వినండి. ఎక్కడ వరకు అర్థమైంది మీకు? థాట్స్ అనేవి మన థాట్స్ నుంచే మనకి వర్డ్స్, యాక్షన్స్ వస్తాయి. అంటే ఫస్ట్ మనం మాట్లాడే మాటలు అప్పటికప్పుడు వచ్చినవి కాదు. మన మైండ్లో ఆల్రెడీ ఉంటాయి. మనం చేసే ఆలోచనల నుంచి మనం మాట్లాడే మాటలు కానీ, మనం చేసే పనులు కానీ పుట్టుకొని వస్తాయి. ఇంతవరకు అర్థమైంది అందరికీ? హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఒకసారి అర్థమైందండి. రెస్పాండ్ అవ్వండి. ఓకేనా? హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. ఓకే అండి. మన రియాలిటీ, మన లైఫ్ అంటే మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు, అవే కదా లైఫ్ అంటే. ఇంకేముంటాయి చెప్పండి? సో మన రియాలిటీ అనేది మన థాట్స్ నుంచి వస్తుంది అని చెప్తున్నాను. ఇంతవరకు క్లియరా లేదా మీకు? మన రియాలిటీ క్లియర్ కానీ, అండి. మన ఫ్యూచర్ కానీ, మన లైఫ్ కానీ మన థాట్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. మన థాట్సే మన రియాలిటీని కంట్రోల్ చేస్తున్నాయి అని చెప్తున్నాను. మన థాట్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతామా అని అడిగాను. ఇక్కడ వరకు క్లియరా లేదా మీకు? క్లియర్ అండి. ఇది అర్థం కాలేదు Yes. అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇది అర్థం కాలేదు అన్న వాళ్ళు? ఓకే. మన థాట్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతామా లేదా అని అడిగాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ మన మీద వచ్చి, మీ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి గురించి మాట్లాడుతుంది. మీ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి వచ్చి మీ మీద గట్టి గట్టిగా అరవటము, మీతో కొంచెం అదో రకంగా మాట్లాడుతున్నాడు ఈరోజు. ఓకేనా? సో అతని మీద ఏమొస్తాయి? మీకు బాగా కోపం వచ్చేస్తుంది వెంటనే. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇరిటేషన్ వచ్చేసి, జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ అయితే ఏం చేస్తారు? లోపల థాట్ వస్తుంది, నెగిటివ్ థాట్, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి థాట్ రాగానే ఏం చేస్తారు? ఫస్ట్ ఏమొస్తాయి? నెగిటివ్ వర్డ్స్ వస్తాయి బయటికి, వాళ్ళని తిడతాము. ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఏమొస్తాయి? నెగిటివ్ యాక్షన్స్ వస్తాయి. అవునా కాదా? అర్థమవుతుందా మీకు? ఒక పర్సన్ వచ్చి మిమ్మల్ని తిట్టాడు అనుకోండి, మీ ఫ్రెండ్, నెగిటివ్ థాట్ వస్తుంది మైండ్లో ముందు. ఎందుకు తిడుతున్నాడు వీడు నన్ను, నేనేం చేశాను అసలు, వీడు అసలు మంచోడు కాదని థాట్ వస్తుంది. ఆ థాట్లో నుంచి ఒక వర్డ్స్ వస్తాయి, వాళ్ళని తిడతాం, మనం కూడా రిటర్న్ తిడతాం బాగా. ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్లో నెగిటివ్ యాక్షన్స్ చేస్తాం, కొట్టడం, వాళ్ళకి హామ్ చేయడము, ఇట్లాంటివి చేస్తాం, నెగిటివ్ యాక్షన్స్. ఇట్లా వాళ్ళని తిట్టటము, ఇట్లా నెగిటివ్ యాక్షన్స్ చేస్తే నెక్స్ట్ మనకి ఏమవుతుంది? మన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది చెప్పండి? మళ్ళీ నెగిటివ్గానే ఉంటుంది. మనకి ఏదో ఇబ్బంది వస్తుంది, వాడు మళ్ళీ రిటర్న్ తిట్టడం, ఆ గొడవ, చిన్న గొడవ అనేది పెద్దదవటము. ఎక్స్ట్రీమ్ కేసెస్లో యాక్షన్స్ అన్నాం కదా, ఎక్స్ట్రీమ్ నెగిటివ్ యాక్షన్స్, వాడికి చెయ్యి కాలు ఎరిగితే నెక్స్ట్ ఇంకా అవుటే, ఇంకా ఫ్యూచర్ పెద్ద ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. అర్థమవుతుందా? సో నెగిటివ్ థాట్ వల్ల ఇట్లా అవుతుంది. మరి నెగిటివ్ థాట్ని మనం పాజిటివ్ థాట్గా మార్చగలుగుతామా లేదా అని అడుగుతున్నాను. అంటే మన థాట్స్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతామా అని అడుగుతున్నాను. సిచ్యువేషన్ చూస్తే అతను మన ఫ్రెండ్, ఇప్పుడు ఏదో చిరాకులో ఉండి అట్లా అన్నాడు, నార్మల్గా మంచి పర్సనే, తర్వాత మళ్ళీ సెట్ అయిపోతుంది అని చిన్న ఆలోచన మనం చేస్తే, జస్ట్ 1 సెకండ్ ఆలోచన మనం చేస్తే, వాడు ఏం తిట్టినా మనం ఏం పట్టించుకోం. ఇంక ఇప్పుడు వాడు ఏందో ఇరిటేషన్లో ఉన్నాడు అండి తిట్టుకొని అని చెప్పేసి వదిలేస్తాం. ఓకేనా? అప్పుడు మన థాట్స్ నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి వెళ్ళినట్ట కాదా? వెళ్ళినట్టే పాజిటివ్లోకి వెళ్తాయి. పాజిటివ్లో నుంచి ఏమొస్తాయి? పాజిటివ్ వర్డ్స్, పాజిటివ్ యాక్షన్స్ వస్తాయి. సైలెంట్గా ఉంటారు, మీరేం మాట్లాడకపోయినా సైలెంట్గా ఉంటారు. కాసేపటికి వాడు సెట్ అవుతాడు. ఓకే రా బ్రో, ఎవరికైనా కూడా ఇట్లా మైండ్ అప్పుడప్పుడు మూడ్ అట్లా మారటం అనేది కామన్లే, ఏం కాదులే అని చెప్పేసి మంచిగా మాట్లాడతాం. మన ఫ్రెండ్షిప్ అనేది ఇంకొంచెం గ్రో అయింది, మన లైఫ్ కొంచెం బ్యూటీ అనేది యాడ్ అవుతుంది లైఫ్లో. సో మన థాట్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం అనేది ఈ సిచ్యువేషన్ నుంచి అర్థం అవుతుందా లేదా మనకి? ఓకేనా? మన థాట్స్ని కంట్రోల్ చేసే మన ఎబిలిటీ మనకుంది, మన లైఫ్ని కంట్రోల్ చేసే ఎబిలిటీ మన థాట్స్కి ఉంది. సో టోటల్గా ఏం చెప్పొచ్చు? మన లైఫ్ ఎట్లా ఉండిద్దో కంట్రోల్ చేసే ఎబిలిటీ మనకుంది. దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తాం? మన థాట్స్ని కంట్రోల్ చేస్తూ మన లైఫ్ని కంట్రోల్ చేయొచ్చు మనం. ఓకేనా?
సో దాని గురించి ఇఫ్ యూ థింక్ గురించి మాట్లాడుతున్నారు. మనం థింక్ చేసేదాన్ని బట్టి లైఫ్ ఉంటుంది అన్నట్టు. ఇఫ్ యూ థింక్ యు ఆర్ బీటెన్, యు ఆర్. అందరి చేతిలో మీరు ఓడిపోయారు అని మీరు ఫీల్ అయితే, మీరు కనుక అట్లా అనుకుంటే మీ మైండ్లో, అవును మీరు ఓడిపోయినట్టే, ఫిక్స్ అయిపోండి. ఇఫ్ యూ థింక్ యూ డేర్ నాట్, యూ డోంట్. మీకు అంత ధైర్యం లేదు అని మీరు అనుకుంటే, లేదు నిజంగానే మీకు ధైర్యం లేనట్టే. మొత్తం చదివిన తర్వాత మీకు మీనింగ్ అర్థం అవుతుంది. ఇఫ్ యూ లైక్ టు విన్ బట్ యూ థింక్ యూ కాంట్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఏ సిన్స్ యూ వోంట్. సిన్స్ అంటే అండర్లైన్ చేసుకోండి ఒకసారి, సర్టైన్ అని మీనింగ్ వస్తుంది. సిన్స్ అంటే సర్టైన్. ఇట్ ఈస్ సర్టైన్ దట్ యూ వోంట్. మీకు విన్ అవ్వడం అంటే ఇష్టం, కానీ విన్ అవ్వలేమేమో అనుకున్నారనుకో మీరు, సర్టైన్గా మీరు విన్ అవ్వరు అని చెప్తున్నాడు. అర్థమైందా ఈ పాయింట్? ఈ 2 లైన్స్ అర్థమైంది. మీకు విన్ అవ్వాలని బట్ యూ థింక్ యూ కాంట్. మీరేమో విన్ అవ్వలేనేమో అని మీరు ఫీల్ అవుతుంటే, ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు ఇంకా ట్రై చేయడం ఆపేయండి. ఇట్ ఈస్ సర్టైన్ దట్ యూ వాంట్ విన్. సర్టైన్గా మీరు విన్ అవ్వరు. మీరు విన్ అవ్వలేమేమో అనే థాట్ మీ మైండ్లోకి వస్తే మీరు విన్ అవ్వరు అని చెప్తున్నాడు. యూ థింక్ యూ విల్ లూజ్, యు ఆర్ లాస్. లూజ్ అవుతానేమో అనుకున్నారనుకోండి, తప్పకుండా ఇంకా వాళ్ళు గేమ్ అవ్వకపోని ముందు మీరు లాస్ట్ అయిపోయినట్టు, మీరు ఫెయిల్ అయిపోయినట్టే, గేమ్ లూజ్ అయిపోయినట్టే. ఫర్ అవుట్ ఇన్ ద వరల్డ్ వి ఫైండ్ సక్సెస్ బిగిన్స్ విత్ ఫెలోస్ విల్. ఇట్స్ ఆల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మైండ్. ఎందుకు ఇట్లా చెప్తున్నాను? మీరు ఓడిపోయాము అనుకుంటే ఓడిపోయినట్టే. ధైర్యం లేదు అనుకుంటే ఇంక మీరు చేయలేరు, అది ఓడిపోయినట్టే. మీకు విన్ అవ్వటం అంటే ఇష్టం, బట్ విన్ అవ్వలేమేమో అనే థాట్ మీ మైండ్లో వచ్చిందంటే మీరు ఇంక ఓడిపోయినట్టే. ఓడిపోతానేమో అనే డౌట్ నీకు ఉందంటే ఓడిపోయినట్టే. ఎందుకు ఇట్లా చెప్తున్నాను అంటే, సక్సెస్ అనేది దానికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫెలోస్ విల్. ఒక పర్సన్ యొక్క విల్, నేను చెయ్యగలను అనే నమ్మకంలో నుంచే. విల్ అంటే ఏంటి? నమ్మకం. నేను చెయ్యగలను అనే నమ్మకంలో నుంచే కదా సక్సెస్ వస్తుంది. అసలు చెయ్యలేను అనే థాట్తో ఎవడు చెయ్యడు కదా అసలు ఏ పని కూడా. సో చెయ్యగలను అనే థాట్తోనే సక్సెస్ వస్తుంది. చెయ్యలేను అని ఎప్పుడైతే నీ మైండ్లో వస్తుందో తప్పకుండా మీరు ఫెయిల్ అయిపోయినట్టే. అది చెప్తున్నారు. ఈ పాట అర్థమైందా మీకు? సో మన సక్సెస్ అవ్వాలంటే మన మైండ్ సెట్ని ఎట్లా ఉంచుకోవాలి మనం? పాజిటివ్ పాసిబుల్ అవుతుంది, పాజిటివ్ మైండ్ సెట్టే. బట్ ఈ కాంటెక్స్లో చేయలేము అట్లాంటి యాటిట్యూడ్స్ పెట్టుకోకుండా, మైండ్ సెట్స్ పెట్టుకోకుండా, చేయగలుగుతాము, పాసిబుల్ అవుతుంది, తప్పకుండా అవుతుంది, ట్రై చేస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు అవుతుంది, చెయ్యగలను అనే ఒక, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు నమ్మకం ఉంది, నేను చేయగలను అనే ఒక మైండ్ సెట్ మీకుంటే సక్సెస్కి పాసిబిలిటీ ఉంటుంది. నేను చేయలేనేమో, నేను చెయ్యలేను, ఓడిపోతానేమో, ఓడిపోతాను, ఇట్లాంటి మైండ్ సెట్ ఉంటే ఇంపాసిబుల్ సక్సెస్ అనేది. ఇది మనకు అర్థమవుతుంది దీంట్లో నుంచి. క్లియరా ఇక్కడ వరకు? ఇఫ్ యూ థింక్ యు ఆర్ అవుట్ క్లాస్, యు ఆర్ అవుట్ క్లాస్డ్. అంటే మీ కాంపిటీటర్స్ అందరినీ క్రాస్ చేసి వెళ్ళిపోయాము. ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ రేస్లో అందరినీ దాటుకొని వెళ్ళిపోయాము అని మీరు అనుకుంటే తప్పకుండా వెళ్ళిపోతారు, అందరినీ దాటుకొని వెళ్ళిపోతారు. యూ హ్యావ్ గాట్ టు థింక్ హై టు రైస్. సో మీరు పైకి ఎదగాలంటే తప్పకుండా పెద్దగా ఆలోచించాలి. హైగా ఆలోచించడం అంటే పాజిటివ్ థాట్స్ని హై థాట్స్ అంటాము, నెగిటివ్ థాట్స్ని లో థాట్స్ అంటాం, అంతే కదా. లోగా ఆలోచించడం అంటే ఏంటి? అయిపోయిందిలే, నాకు పవర్ లేదులే అనుకోవటం లో థాట్స్. హై థాట్స్ అంటే నాకు ఎబిలిటీ ఉంది, నేను చేయగలుగుతాను. సో అట్లా నమ్మితేనే, అట్లా మీరు ఆలోచిస్తేనే మీరు రైజ్ అవ్వగలుగుతారు, మీరు ఎదగగలుగుతారు. యూ హ్యావ్ గాట్ టు బీ షూర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యూ కెన్ ఎవర్ విన్ ఏ ప్రైజ్. ఎప్పుడైనా ఒక ప్రైజ్ మీరు విన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి, అప్పుడే దేంట్లో అయినా గెలవగలుగుతారు. మీ మీద మీకు నమ్మకం లేకుండా దేంట్లో కూడా గెలవలేరు. లైఫ్స్ బ్యాటిల్స్ డోంట్ ఆల్వేస్ గో టు ద స్ట్రాంగర్ అండ్ ఫాస్టర్ మ్యాన్.
లైఫ్స్ బ్యాటిల్స్ అంటే జీవితంలో జరిగే పోరాటాలు, యుద్ధాలు ఏవైతే ఉంటాయో, అంటే కాంపిటీషన్స్ ఏవైనా కొని, జస్ట్ పోరాటాలు అంటే లిటరల్గా పోరాటాలు కాదు ఇక్కడ మీనింగ్. లైఫ్లో జరిగే సంఘటనలు, కాంపిటీషన్స్ ఇట్లాంటి వాటిలో ప్రతిసారి స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు, ఫాస్ట్గా ఉన్నవాళ్ళు మాత్రమే విన్ అవ్వరు. రేర్ కేసెస్లో అట్లా జరుగుతుంది. బట్ లైఫ్ బ్యాటిల్స్లో విన్ అయ్యేది ఎవరు అంటే, బట్ సూనర్ ఆర్ లేటర్ ద మ్యాన్ హూ విన్స్ ఈజ్ ద మ్యాన్ హూ థింక్స్ హీ క్యాన్. ఎవరైతే నేను చేయగలను, నేను విన్ అవ్వగలను అని అనుకుంటారో వాళ్ళు మాత్రమే విన్ అవ్వగలుగుతారు. కేవలం స్ట్రాంగ్గా ఉన్నంత మాత్రాన, ఫాస్ట్గా ఉన్నంత మాత్రాన సక్సెస్ అనేది రాదు. ఎప్పుడు వస్తుంది సక్సెస్? నేను గెలవగలను, ఐ కెన్ విన్, నేను విన్ అవ్వగలను అని చెప్పే మైండ్ సెట్ మనకు ఉంటేనే, అట్లాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు మాత్రమే విన్ అవ్వగలుగుతారు. ఓకేనా? అర్థమైందా ఇంతవరకు మీకు? అర్థమైంది బ్రో. ఎస్ సార్. అర్థమైంది సార్. ఓకే, చాలా స్లోగా వెళ్తున్నాం మనం. నేను పేర్లు పిలుస్తాను, వాళ్ళు వరుసగా చదవండి. అబ్దుల్, ఇది మొత్తం చదువు బ్రో నువ్వు. ఓకే సార్. కొంచెం శివఖేర. ఒక్క నిమిషం, ఒక్క ఇన్స్ట్రక్షన్ చెప్తా. నిదానంగా కూల్గా చదవండి, అందరూ కూడా కాన్సన్ట్రేషన్తో చదవండి. ఓకేనా? చెప్పు బ్రో. Shiv Khera. About the author. Shiv Khera is an Indian author of self-help books and activist. While working in the United States, he was inspired by a lecture delivered by Norman Vincent Peale పీలే. and followed his motivational teachings. Khera has written several books, including You Can Win. His mission is to ensure freedom through education and justice. Shiv Khera was born in a business family who used to have coal mines Kendua in Dhanbad, ఇండియా. Kendua in Dhanbad, India. Soon after the nationalization of coal mines by the Indian government, he had to search for his own living. In his early years, he worked as a car washer, a life insurance agent, and a franchise operator before he became a motivational speaker. సూపర్ బ్రో, చాలా బాగా చదివావు. సో ఇక్కడ మీకు అర్థమైందా? చదువుతున్నప్పుడు విన్నారా అసలు మీరు? ఎస్ సార్. ఎస్ సార్. సార్. ఎస్ సార్. ఓకే. సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అంటే మోటివేషనల్ బుక్స్, అంటే మనల్ని సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బుక్స్ అంటారు. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకునే బుక్స్. అవి రాసే ఒక ఆథర్ అంట శివ్ ఖేరా. దాంతోపాటు ఒక యాక్టివిస్ట్. అంటే ఏమని చెప్పొచ్చు అంటే, ఒక రీజన్ కోసం ఒక రీజన్ని ఒకదాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫెమినిజం ఉందనుకోండి. ఫెమినిజం అంటే ఏంటి? ఫెమినిజం అంటే మేల్ ఫీమేల్ ఇద్దరు ఈక్వల్ అని చెప్పే ఒక యాటిట్యూడ్ని మనం ఫెమినిజం అంటున్నాం. ఉమెన్కి కూడా ఈక్వల్ రైట్స్ రావాలి అని చెప్పేదే ఫెమినిజం. దాని గురించి వాళ్ళు స్పీచెస్ ఇస్తూ ప్రమోట్ చేస్తూ ఉండేవాళ్ళని యాక్టివిస్ట్ అంటాం. అట్లానే ఏదో ఒక రీజన్ని ప్రమోట్ చేస్తూ ఉంటే యాక్టివిస్ట్ అంటూ ఉంటాం. ఓకేనా? ఫస్ట్లో ఏంటంటే వీళ్ళు ఎక్కడ పుట్టాడు అంటే మంచి బిజినెస్ ఫ్యామిలీలోనే పుట్టాడంట. వాళ్ళకి కోల్ మైన్స్ ఉన్నాయంట. బట్ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇండియన్ పర్సన్ ఇతను, ఇండియాలో పుట్టిన అతనే, కోల్ మైన్స్ని నేషనలైజేషన్ చేసింది. అంటే ఇదివరకు ప్రైవేట్ కోల్ మైన్స్ ఉండేవి, ఇప్పుడు అన్నీ గవర్నమెంట్ తీసేసుకుంది ఆ కోల్ మైన్స్ని. ఇంకా వీళ్ళు రోడ్డును పడ్డారంట. సో ఆ కోల్ మైన్స్ పోయిన కాడ నుంచి అతని సంపాదన ఎట్లా సంపాదించుకోవాలని చాలా పనులు చేశాడంట. ఏమేం చేశాడు? కార్లు కడిగేవాడంట, ఎల్ఐసి ఏజెంట్ లాగా పనిచేశాడంట, ఫ్రాంచైజ్ ఆపరేటర్. ఫ్రాంచైజెస్ అంటే తెలిసి ఎవరికన్నా? గుర్తెచ్చుకోండి. ఫ్రాంచైజ్ తెలీదా? చెప్పండి. ఓకే, నేను చెప్తాను. ఫ్రాంచైజ్ అంటే మెక్డొనాల్డ్స్ తెలుసా మీకు? ఎస్ బ్రో. ఏంటి మెక్డొనాల్డ్స్ అంటే? ఫ్రెంచ్ ఫ్రైసా? లైక్ కేఎఫ్సి సార్.
కేఎఫ్సి లాగే మెక్డొనాల్డ్స్ కూడా కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా అన్నమాట. అది ఒక కంపెనీ కదా, దాంట్లో మనం ఫ్రాంచైజ్ తీసుకోవడం అంటే వాళ్ళు మనకి ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్లా చేయాలో నేర్పిస్తారు. ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, పిజ్జాలు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్లా చేయాలో నేర్పిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. మనం ఆ బిజినెస్ నేమ్తో మనం షాప్ పెట్టుకోవచ్చు. అర్థమైందా? మెక్డొనాల్డ్స్ అనే పేరుతో మా ఊరు సత్తెనపల్లి అనుకోండి, సత్తెనపల్లిలో నేను ఒక షాప్ పెట్టవచ్చు. కాకపోతే వాళ్ళ బ్రాండ్ నేమ్ యూజ్ చేసుకున్నందుకు మనం వాళ్ళకి చాలా అమౌంట్ ఆఫ్ మనీ పే చేయాల్సి ఉంటుంది. కానీ మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ వాళ్ళే చేస్తారు కదా. మనకి సినిమాల్లో కాదు, టీవీల్లో, ఇంటర్నెట్లో మెక్డొనాల్డ్స్ కోసం అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. మనం స్పెషల్గా అడ్వర్టైజ్ చేయాల్సిన అవసరం లేదు. దాంతోపాటు టేస్టీగా ఫుడ్ ఎట్లా చేయాలి అనేది ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు. సో ఇట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని ఫ్రాంచైజ్ అంటాం. వాళ్ళ బ్రాండ్ నేమ్ని మనం కొనుక్కొని ఆ బ్రాండ్ నేమ్తో ఒక కొత్త బిజినెస్, అదే ఒక షాప్ని స్టార్ట్ చేయడాన్ని ఫ్రాంచైజ్ అంటాం. అట్లా ఫ్రాంచైజ్ని ఆపరేట్ చేసేవాడంట. దేనికి ముందు అమెరికాలో ఒక వర్క్ వచ్చిందంట. ఆ వర్క్ చేసేటప్పుడు ఒక పర్సన్ యొక్క స్పీచ్ విని బాగా మోటివేట్ అయ్యి అప్పటి నుంచి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ రాయటం మొదలుపెట్టాడు. అతను రాసిన బుక్స్లో ఒక మంచి బుక్ ఏంటి అంటే యూ కెన్ విన్. ఓకే, మీరందరూ తప్పకుండా చదవాల్సిన బుక్ ఇది. మా చిన్నప్పుడు ఈ టెక్స్ట్ బుక్లో ఇది రాకముందే 7th 8th క్లాసులోనే మా టీచర్స్ ఈ బుక్ని పరిచయం చేశారు. చాలా మంచి బుక్. ఈ లెసన్ కూడా ఈ బుక్లో నుంచి తీసింది, మీరు చదవండి. బుక్స్ రాశాడు, మోటివేషనల్ స్పీకర్ అయ్యాడు, ఇప్పుడు చాలా అమౌంట్ ఆఫ్ మనీ ఎర్న్ చేస్తాడు. ఆయన చెప్పే ఒక కాన్ఫరెన్స్కి మీరు వెళ్ళాలి అంటే lakhs of rupees కట్టాల్సి ఉంటుంది. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? కొంచెం ఫాస్ట్గా తెలుగులోనే చెప్తున్నా కదా. ఎవరికన్నా అర్థం కావట్లేదా? హ్యాండ్ రైజ్ చేయండి, మళ్ళీ చెప్తాను. ఓకే, ఎందుకంటే లెసన్ అవ్వకపోతే ఇబ్బంది కదా ఈరోజు, అందుకని కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా. మీరు ఒక పని చేయండి, బాగా కాన్సన్ట్రేటెడ్గా వినండి. వీళ్ళు ఇప్పుడు చదువుతారు, ఒక్కొక్కరు చదువుతూ ఉంటారు. మిగతా వాళ్ళు కూడా కాన్సన్ట్రేటెడ్గా వినండి. చదివే వాళ్ళు కూడా జస్ట్ చదవకుండా కొంచెం మనసు పెట్టి చదవండి, అర్థం చేసుకోండి. ఇవన్నీ సింపుల్ థింగ్సే, ఓకేనా? జస్ట్ చదవాలి కాబట్టి చదవమంటున్నా, ఇవి చదవకపోయినా ఏం కాదు, మీకు ప్రాక్టీస్ అవుతుంది, రీడింగ్ ఎబిలిటీ కూడా. సో నెక్స్ట్ పర్సన్ ఆదిత్య. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మీనింగ్ చదవండి చాలు, ఓకేనా? Sure. Okay, bro. Overcome. To defeat or succeed in controlling or dealing with something. ఓకే Completed. ఓకే థ్యాంక్ యూ. ఒక దాంతో డీల్ చేస్తున్నప్పుడు దాంట్లో మనం సక్సీడ్ అవ్వటం లేదా మనకు వచ్చిన ప్రాబ్లమ్ని ఓవర్కమ్ అవ్వటాన్ని, ఓవర్కమ్ అంటే తెలుసు కదా, ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అవ్వడం. డీటూర్ అంటే నేను చెప్పుకున్నాను. దినేష్ చదువు బ్రో. Detour. A road or route that is used when the usual one is closed. మనం నిన్న డ్రా చేసి చూపించాం కదా, ఎప్పుడు వెళ్ళే దారికి ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు పక్కనే ఇంకో రోడ్ వేసి వెళ్తూ ఉంటారు, దాన్ని డీటోర్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఎవరు? యశ్వంత్. Sir, Thyroid's tube. A thyroid is an electronic Bro, amplification tube. Triodes tube. Thyroid's tube. A triode is an electronic amplification tube having 3 active electrodes. Invented in 1906, the thyroid vacuum tube was the first electronic amplification device. This invention founded the electronic age, making possible amplified radio technology and long distance telephony. ఓకే బ్రో, ఇది ఒక డివైస్ అంట. ట్రయోడ్స్ ట్యూబ్ మాట్లాడుకున్నాం కదా, లీ ఫారెస్ట్ కదా కనుక్కుంది ట్రయోడ్స్ ట్యూబ్ని, అంతేనా? ఓకే, దీనివల్లే మనకి రేడియో టెక్నాలజీ కానీ లాంగ్ డిస్టెన్స్ టెలిఫోనింగ్ అంటే ఒక దేశంలో నుండి ఇంకో దేశంలో మాట్లాడుకోవడానికి కూడా పాసిబుల్ అయ్యిందంట. బేసిక్ ఐడియా తీసుకోండి అంతే. నెక్స్ట్ లీ ఫారెస్ట్ ఎవరు చదువుతారు? హర్ష. సార్ చదువు బ్రో.
an American inventor with over 180 patents to his credit. He invented the Audion, a vacuum tube that takes relatively weak electrical signals and amplifies them. He is one of the fathers of electronic age, as the Audion helped to user in the wide, అషర్ ఇది sir, అషర్ usher అషర్ ఇన్ ద వైడ్ స్ప్రెడ్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. in the widespread use of electronics. He is also credited with one of the principal inventions that brought sound to motion pictures. ఓకే బ్రో, ఇక్కడ అషర్ అనే దానికి మీనింగ్ చెప్తున్నా. అషర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీ ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, మీ ఇల్లు కొత్త ఇల్లు అనుకోండి, మీ ఇల్లు చూపిస్తున్నారు మీరేం చేస్తారు? ముందు మీరు వెళ్తూ ఉంటారు, వెనకాల వాళ్ళు వస్తూ ఉంటారు, అవునా కాదా? వాళ్ళని మీరు నడిపిస్తూ ఉంటారు. దాన్ని అషర్ అంటారు. అషర్డ్ అంటే నడిపించారు అని పర్ఫెక్ట్ కాదు. మీరు ముందు నడుస్తూ వాళ్ళ వెనకాల నడుస్తూ వాళ్ళని మీరు గైడ్ చేస్తూ ఉంటే అషర్ అంటారు. ఆహ్వానించినప్పుడు ఇట్లా చేస్తూ ఉంటారు కదా, ఎవరినైనా ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు రాగానే ముందు వాళ్ళని ఎక్కడ కూర్చోమని చెప్పడానికి ఇట్లా ముందు నడిపించుకొని తీసుకొని వస్తారు. దాన్ని అషర్ అంటారు. ఓకేనా? కాంటెక్స్ట్ అర్థమైందా మీకు? Yes, bro. ఎలక్ట్రానిక్స్ యొక్క ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే, ఈ ఆడియోన్ ఏదైతే ఉందో, ఇతను తయారు చేసిన ఆడియోన్ ఎలక్ట్రానిక్స్ యొక్క వైడ్ స్ప్రెడ్ యూజ్ని ఫస్ట్లో ముందు తీసుకొచ్చింది ఇదే అంట. అషర్ చేసింది ఈ ఆడియోన్. ఓకేనా? ఈ ఆడియోన్ వచ్చిన తర్వాత వెంటనే వైడ్ స్ప్రెడ్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అనేది స్టార్ట్ అయింది. ఆడియోన్ రాకముందు ఎలక్ట్రానిక్స్ని అంతగా యూజ్ చేసేవాళ్ళు కాదు, బట్ ఆడియోన్ అనేది అషర్ చేసిందంట వైడ్ స్ప్రెడ్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ని. ఇన్వైట్ చేసినట్టు, యూజ్ని స్టార్ట్ చేసినట్టు. అర్థమైందా కాంటెక్స్ట్ మీకు? Yes, bro. Yes, bro. ఓకే, నెక్స్ట్ ఇది ఫ్రాడ్యులెంట్. లక్ష్మణ్. ఉన్నాను సార్. Intended to cheat someone, usually in order to make money illegally. ఫ్రాడ్యులెంట్ అంటే చీటింగ్ అని అర్థం. ఫ్రాడ్ మనకు తెలిసిన విషయం. నెక్స్ట్ లాస్యా. Yes, bro. Colonel Hartland David Sanders was an American businessman and restaurateur who founded the Kentucky Fried Chicken chain restaurants. సూపర్. నెక్స్ట్ మణికంఠ. Sir, beat up, old and damaged. ఓకే, సూపర్. వాల్ట్ డిస్నీ ఎవరు చదువుతారు? రాజలక్ష్మి. Walt Disney, an American animator, film producer, director, screenwriter, voice actor, entertainer అని చెప్పాలి. ఓకేనా? international icon and philanthropist. ఒక్క నిమిషం. ఆంట్రప్రెనర్ అని మళ్ళీ రిపీట్ చేయవు సార్ చెప్పినప్పుడు. ఆంట్రప్రెనర్, entertainer, entrepreneur. Okay, next. Entrepreneur, entertainer, international icon, and philanthropist. Philanthropist, well known for his influence in the field of entertainment during the 20th century. He created some of the world's most well-known fictional characters, including Mickey Mouse. Super. Next, Shivani Patnaik. Infest, to exist in large numbers in a particular place, often causing damage or disease, especially of insects or animals such as rats. ఎక్కడ చదువుకున్నాం ఇన్ఫెస్ట్ గురించి మనం? Shed. Walt Disney మౌస్ ఇన్ఫెస్టెడ్ షెడ్లో వర్క్ చేసేవాడు అని చదువుకున్నాం. గ్రేట్. నెక్స్ట్ శివాని. ఏ శివాని?
Sir, Henry Ford, an American industrialist, the founder of the Ford Motor Company, and the sponsor of the development of the assembly line technique of mass production. He did not invent the automobile, but they developed and manufactured the first automobile that many middle class Americans could afford to buy. వావ్! సూపర్. అర్థమైందా మీకు? సో, ఇతనేమి ఇన్వెంట్ చేయలేదు ఆటోమొబైల్స్‌ని. కానీ మిడిల్ క్లాస్ అమెరికన్స్ కూడా కొనుక్కునే విధంగా ఒక మంచి ఆటోమొబైల్‌ని, ఫస్ట్ ఆటోమొబైల్‌ని తయారు చేశాడంట హెన్రీ ఫోర్డ్. ఓకేనా? హరిత? Sir, an American businessman known ఇది for చదువు. engineering the ఎవరిది? Lee Iacocca. లెసన్ ఇంటలా సరిగ్గా కదా? లీ అయకోక్క. ఓకేనా? లీ అయకోక్క. Lee Iacocca, an American businessman known for engineering the Ford Mustang and Ford Pinto cars. He was the former chairman of the Chrysler Corporation. He was one of the most famous business people in the world. He is the author of several books including Iacocca. ఓకే. సూపర్. నెక్స్ట్ విలియం. Ludwig van Beethoven. లుడ్విగ్ వాన్ బిథోవెన్. Beethoven, a German composer and paintist. He was a పియానిస్ట్. pianist. పియానిస్ట్ అంటే Pianist. ఎవరు? He was పియానో ప్లే చేసేవాడు. pianist. ఓకేనా? Okay. He was usual fear in transition between the classical and romantic రొమాంటిక్ eras. ఎరాస్ ఇన్ వెస్టర్న్ ఆర్ట్ మ్యూజిక్. Romantic eras in Western art music. He remains one of the most famous, influential of all composers. His best known compositions include nine symphonies, సింఫోనీస్, five concertos, two కాన్సెర్టోస్, piano కాన్సెర్టోస్, concertos, కాన్సెర్టోస్, concertos, కాన్సెర్టోస్, కాన్సెర్ట్ ఓస్. అంతే. కాన్సెప్ట్ అంటే తెలుసుగా మీకు. concertos. Yes, two 5 piano sonatas and 16-string quartets. He also composed chamber music, choral work, including the celebrated Miss Solemnis మిస్సా సోలెమ్నిస్ సాంగ్స్ అండ్ సాంగ్స్. songs. ఓకే. ఓకే. నెపోలియన్ హిల్ ఎవరు చదువుతారంటే సాయిరామ్ చదువుతాడు. సాయిరామ్ ఉన్నావా? చదువు బ్రో. దగ్గర పెట్టుకో మైక్, దూరంగా ఉన్నట్టుంది. An American author in the area of the New Thought movement who was one of the earliest producer of the modern genre of personal success literature. He is జానర్ widely ఇది జానర్. ఓకేనా? genre జానర్. of personal success literature. He is widely considered to be one of the great writers on success. సూపర్ బ్రో. మనోహర్ ఇది చదువు బ్రో. Conceive, to form an idea, a plan, etc. in your mind. Imagine something. ఓకే. కన్సీవ్ అంటే ఇందాక వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఒక కోట్లో వచ్చింది. గుర్తుందా మీకు? ఎవరికైనా గుర్తుందా? చెప్పు. వాట్ ఏ హ్యూమన్ మైండ్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్ ద మ్యాన్ కెన్ అచీవ్ అనుకుంటా. అంతేనా? ఏదైతే మనం ఇమాజిన్ చేయగలుగుతాం, డ్రీమ్ చేయగలుగుతాము అండ్ బిలీవ్ చేయగలుగుతాం, దాన్ని మనం తప్పకుండా అచీవ్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఫాతిమా. ఉన్నావమ్మా ఫాతిమా?
ఫాతిమా, హలో. అటెండెన్స్ మార్క్ చేసింది మరి. సన్విత చదవమ్మా, సోక్రటీస్. సన్విత ఉన్నావా? Yes, sir. చదువు ఫాస్ట్. Socrates, a classical Greek Athenian, a philosopher credited as one of the founder of Western philosophy. He is an enigmatic figure known Enigmatic. chiefly through the accounts of later classical writers, especially the writings of his students Plato, Xenophon, and the plays of his contemporary Aristophanes. Many would claim that Plato's dialogues are the most comprehensive accounts of Socrates to survive from antiquity. Socrates has become renowned for his contribution to the field of ఎథిక్స్. ఓకేనా? ఏం లేదు, సోక్రటీస్ డైరెక్టే మనకు తెలియదంట. మనకి ఎట్లా సోక్రటీస్ అనే పర్సన్ ఒకడు ఉన్నాడని మనకి ఎట్లా తెలిసిందంటే, సోక్రటీస్కి స్టూడెంట్స్ ఉండేవాళ్ళంట. ప్లాటో, సినోఫోన్ అని చెప్పేసి స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు రాసిన బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్లో నుంచి మనకి సోక్రటీస్ అనే ఒక పర్సన్ ఉన్నాడు అని తెలిసిందంట. అర్థమైందా? నెక్స్ట్ లహరి. Ducked, pushed somebody underwater and helped them there for a short time. హెల్ప్ దెమ్, హోల్డ్ దెమ్. అది pushed somebody underwater and held them there for a short ఓకే time. ఓకే ఓకే, సూపర్. నెక్స్ట్ రేవతి. రేవతి సార్, చదవమ్మా. since you think that is certain to happen. ఓకే, సర్టైన్గా జరుగుతుంది అన్నట్టు థింగ్స్ అంటే. వర్షిత. Yes, sir. Outclass, to be much better than someone you are competing against. కంపీటింగ్ అగెయిన్స్ట్ అంటే మనం కాంపిటీషన్లో ఉన్నాము, మిగతా వాళ్ళందరికంటే మనం బెటర్గా ఉన్నాం అనుకోండి, దాన్ని మనం అవుట్ క్లాస్డ్ అంటాం. మిగతా వాళ్ళని మనం అవుట్ క్లాస్ చేసేసినట్టు. అది అంటే మనం ముందున్నట్టు అందరికంటే. ఓకేనా? క్లియర్ కదా ఇక్కడ వరకు అందరికీ? బ్రో మా బుక్ లో అవుట్ క్లాస్డ్ ఓవర్కేమ్ అని ఉంది. అదేలే, మిగతా వాళ్ళకంటే ముందున్నట్టు మనం. అర్థమైందా? సేమ్ మీనింగ్, డిఫరెన్స్ ఏం లేదు. నెక్స్ట్ ఇది కాంప్రహెన్షన్లోకి వద్దాము. అందరు ఒకసారి అలర్ట్ అవ్వండి, హ్యాండ్ రైజ్ చేయండి. ఫాతిమా, నువ్వు లేవా అమ్మా క్లాస్లో? రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకు? ఉన్నావా లేవా ఫాతిమా? మరి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఓకే ఓకే, ఇక్కడ క్వశ్చన్స్ చూద్దాము. టు లింకన్ డిఫీట్ వాజ్ ఎ డీటూర్ అండ్ నాట్ ఎ డెడ్ ఎండ్. లింకన్కి డిఫీట్ అనేది ఒక డీటూర్ లాంటిది, కానీ డెడ్ ఎండ్ మాత్రం కాదు. ఈ స్టేట్మెంట్ని జస్టిఫై చేయండి లింకన్ యొక్క లైఫ్ నుంచి. హౌ విల్ యూ జస్టిఫై? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేట్మెంట్ కరెక్టా కాదా? కరెక్ట్ సార్. తెలుగులో చెప్పండి నాకు కనీసం. ఇంగ్లీష్లో చెప్తే చెప్పండి దీనికి ఆన్సరు, లేదంటే తెలుగులో చెప్పండి, సొంతగా చెప్పండి. ఎట్లా జస్టిఫై చేస్తారు లింకన్ యొక్క లైఫ్ నుంచి మీరు? అతనికి డిఫీట్ అనేది ఒక డీటూర్ లాంటిది, అంతేకాని డెడ్ ఎండ్ కాదు. అంటే స్టాప్ కాదు, జస్ట్ ఇంకొక దారి మాత్రమే.
Sir, he had faced many failures in his life from the age of 21 to 47. He became the president of USA at the age of 52. ఓకే, అయిపోయింది ఆన్సర్, అంతేనా? ఓకే, నేను చెప్తాను, మీరు కొంచెం స్పీడ్గా ఉండండి, ధైర్యంగా ఉండండి, చెప్పడానికి లేట్ అయిపోతుంది మనకి. ఇక్కడ ఏం అడుగుతున్నారు, లింకన్ లైఫ్ హిస్టరీ చెప్పమంటలా. ఈ స్టేట్మెంట్ని లింకన్ యొక్క లైఫ్ నుంచి ఎట్లా ప్రూవ్ చేస్తారు? లింకన్కి డిఫీట్ అనేది ఒక రెండో దారి మాత్రమే, అంతేకాని అది ఒక ఫుల్ స్టాప్ కాదు అని ఎట్లా తెలుస్తుంది? లింకన్ ఫెయిల్డ్ మెనీ టైమ్స్ ఇన్ హిస్ లైఫ్, బట్ he never stopped trying. From that we can say that for him defeat was not a dead end. అంటే ఏ డిఫీట్ కూడా అతను ఆపేయలేదు, అక్కడ స్టాప్ అవ్వలేదు అతను. బట్ ఫ్రమ్ ఎవ్రీ డిఫీట్ he learned something and kept on going. So we can say that for Lincoln or to Lincoln defeat was a detour and not a dead end. అర్థమైంది ఏమన్నా కొంచెం అన్నా? నేను రాసి పంపించాలా, మీరు ఓన్గా రాస్తారా ఆన్సర్లు? ఓకే, చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు కానీ ఎప్పుడు కూడా స్టాప్ అవ్వలేదు, అంటే డిఫీట్ అనేది అతనికి డెడ్ ఎండ్ కాదు, ఫుల్ స్టాప్ కాదు. బట్ ఎవ్రీ టైమ్ హీ ఫెయిల్డ్, హీ లెర్న్ సంథింగ్ అండ్ కెప్ట్ ఆన్ ట్రయింగ్. ట్రై చేస్తూనే ఉన్నాడు. సో అతనికి డిఫీట్ అనేది ఒక డీటోర్ మాత్రమే. డీటోర్ అంటే ఏంటి? ఇంకొక పక్కన దారి, ఒక దారి క్లోజ్ అయితే ఇంకొక పక్కన దారి. సో అది ఆన్సర్ దీనికి. నెక్స్ట్ది, వాట్ డిడ్ సోక్రటీస్ సజెస్ట్ యాజ్ అ సీక్రెట్ టు సక్సెస్? డూ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ విత్ ఇట్? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. సోక్రటీస్ సక్సెస్కి సీక్రెట్ ఏంటి అని చెప్పాడు, చెప్పండి. When you want success badly, then you will get it. ఓకే, బర్నింగ్ డిజైర్, అంతేనా? The burning desire is the secret to success. Do you agree or disagree with it? We agree. Agree, sir. Agree, sir. Agree. So give reasons for your answer. ఎందుకు అగ్రీ చేస్తున్నారు? If we have a strong passion, we can achieve it. If there is no passion and if there is no aim, we can't achieve it. అదే ఇక్కడ చెప్తున్నారు, దానికి రీజన్ ఏంటి? ఆల్రెడీ నేను చెప్పా కదా. Because the burning desire only brings us success. మీరు చెప్పేది ఎట్లా ఉందో తెలుసా? స్టేట్మెంట్ ఏంటి అంటే బర్నింగ్ డిజైర్ గివ్స్ సక్సెస్, ఓకేనా? బర్నింగ్ డిజైర్ ఈజ్ ద సీక్రెట్ టు సక్సెస్, అది స్టేట్మెంట్. ప్రూఫ్ ఏంటి అంటే బర్నింగ్ డిజైర్ బ్రింగ్స్ సక్సెస్. అట్లా చెప్తారా ప్రూఫ్ అనేది? ప్రూఫ్ అనేది ఎట్లా ఉండాలి? వితౌట్ ఎ బర్నింగ్ డిజైర్ ఎ పర్సన్ డజంట్ వర్క్ హార్డ్ టు గెట్ సక్సెస్, అంతేనా? బర్నింగ్ డిజైర్ లేకుండా హార్డ్ వర్క్ చేయరు. వితౌట్ హార్డ్ వర్క్ వీ కెనాట్ గెట్ సక్సెస్ కదా. బర్నింగ్ డిజైర్ ఉంటేనే వాళ్ళు వర్క్ చేస్తారు, వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుంది. బర్నింగ్ డిజైర్ లేకపోతే ఏదో జస్ట్ అట్లా అనిపించింది, వాళ్ళు వర్క్ చేస్తారా? మీరు చెప్పండి జస్ట్. సో వితౌట్ బర్నింగ్ డిజైర్ people won't work and so they don't get success. But if they have a burning desire, they work hard in spite of difficulties and they'll definitely achieve success అని చెప్పి మనం చెప్పొచ్చు. అర్థమైందా? ఓన్గా రాయండి కొంచెం ఆన్సర్స్, వీలైనంత వరకు చెక్ చేసి మీరు ఏమైనా తప్పులు చేస్తే చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ సొంతగా రాయండి, అలవాటు చేసుకోండి, ఓకేనా? నేను ఇప్పటికిప్పుడు చెప్తున్నా కదా ఆన్సర్లు. కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. ఏం లేదు, చాలా ఈజీ ఇది చేయటం, ఓకే? ఏ పర్సన్ ఏమేం ఫెయిల్యూర్స్ ఫేస్ చేశారు, ఫైనల్గా ఏ సక్సెస్ వచ్చింది అనేది ఒక టేబుల్లో రాయమంటున్నారు. ఈ బుక్లో ఉన్న పీపుల్ అందరికీ కూడా రాస్తారా మీరు ఓన్గా? ఫస్ట్ అబ్రహం లింకన్, తర్వాత లీ డి ఫారెస్ట్ ఏం డిఫికల్టీ ఫేస్ చేశాడు?
ఒక డిస్ట్రిక్ట్ He was అటార్నీ charged by అతని మీద a charge sheet ఛార్జ్ was షీట్ ఫైల్ filed on చేశారు. him. రైట్ బ్రదర్స్ నేమో ఎక్కిరించారు, Humiliated by the public. బట్ రైట్ బ్రదర్స్ నేమో బాగా ఎక్కిరించారు. బట్ ఫైనల్గా 1 వీక్లో వాళ్ళు ఫేమస్ ఫ్లైట్ తీసుకున్నారు. సో ఇట్లా రాయండి. ఇది కూడా నాకు ఫోటో పెట్టాలి. ఇది మాత్రం నేను చెక్ చేయను, మీరు జాగ్రత్తగా రాసుకోండి. ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రం కొంచెం నీట్గా రాయండి. క్వశ్చన్ నెంబర్లు వేసి నేను చెక్ చేసుకోవాలి. చాలా కష్టం యాక్చువల్గా ఒక 25 మెంబర్స్కి చెక్ చేయటం అంటే, బట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ అసలు అయిపోయిద్దో అయిపోదో ఈరోజు. టైం ఏమో మిగిలిపోయిద్ది అనుకున్నా ఈరోజు యాక్చువల్గా, బట్ చూడండి ఇక్కడ ఏంటంటే జాగ్రత్తగా వినండి, చాలా మంచి స్టోరీ అన్నమాట ఇది. అండ్ ఎల్డర్లీ కార్పెంటర్ వాజ్ రెడీ టు రిటైర్. ఎల్డర్లీ అంటే ముసలివాడు అని చెప్పేసి, కార్పెంటర్ అంటే తెలుసా? ఏంటి కార్పెంటర్ అంటే? తాపీ మేస్త్రి చెక్క పని చెక్క పని డోర్స్ చేసేవాడు. అవి తయారు చేస్తారు. డోర్స్, విండోస్, చెక్కలు, టేబుల్స్, మంచాలు ఇవి తయారు చేసేవాళ్ళు కార్పెంటర్స్. ఓకేనా? కాకపోతే ఇండియాలో ఓన్లీ డోర్స్, విండోస్ తయారు చేస్తారు. బట్ ఫారిన్ కంట్రీస్లో చెక్కతో చేస్తారు కదా ఇళ్ళన్నీ. తెలుసా మీకు ఈ విషయం? హౌసెస్ అన్ని చెక్కతో చేస్తారు కాబట్టి కార్పెంటర్స్ అనేవాళ్ళు ఇల్లు కడతా ఉంటారు ఫారిన్ కంట్రీస్లో. ఓకేనా? ఒక ఎల్డర్లీ కార్పెంటర్ ముసలోడు అయిపోయాడంటే ఒక కార్పెంటరు, అతను రిటైర్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. హీ టోల్డ్ హిస్ ఎంప్లాయర్ కాంట్రాక్టర్ ఆఫ్ హిస్ ప్లాన్స్ టు లీవ్ ద హౌస్ బిల్డింగ్ బిజినెస్ టు లివ్ ఎ మోర్ లీజర్లీ లైఫ్ విత్ హిస్ వైఫ్ అండ్ ఎంజాయ్ హిస్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అతను ఏం చెప్తాడంటే, ఎంప్లాయర్ కాంట్రాక్టర్ ఇద్దరు ఒకటే. అతనికి పని ఇచ్చిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళి, ఈ హౌస్ బిల్డింగ్ బిజినెస్ని నేను వదిలేసి రిటైర్ అయిపోయి లీజర్లీ లైఫ్ అంటే ప్రశాంతంగా టైం పాస్ చేస్తూ లైఫ్ గడపాలి నా వైఫ్తో, అండ్ మనవరాళ్ళు పుట్టు ఉంటారు కదా, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎక్స్టెండ్ అయి ఉంటుంది కదా, సో వాళ్ళతో నేను లీజర్ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అని చెప్తాడంట. ఇక్కడ వరకు అర్థమైందా మీకు? He would miss the paycheck each week, but he wanted to retire. They could get by. రిటైర్ అయితే శాలరీ రాదు కదా, సో హీ వుడ్ మిస్ ద పేచెక్. ఆ శాలరీని మిస్ అవుతాడు తప్పకుండా. బట్ కానీ అట్లా అయినా కూడా అతనికి రిటైర్ అవ్వాలనే ఉందంట. ఎందుకంటే అతను సేవ్ చేసుకొని ఉంటాడు కదా మనీ చిన్నప్పటి నుంచి. సో వాళ్ళు దే కుడ్ గెట్ బై అంటే వాళ్ళు దే కెన్ రన్ ద ఫ్యామిలీ అన్నట్టు, ఎలానోకలా నడవగలుగుతారు, మూవ్ ఆన్ అవ్వగలుగుతారు. ఇక్కడ వరకు క్లియరా? దే కుడ్ గెట్ బై అంటే మీనింగ్ ఏంటి అంటే, దే కుడ్ గెట్ బై అంటే మీనింగ్ ఏంటి అంటే వాళ్ళు ఏమి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఫ్యామిలీని రన్ చేసుకోగలుగుతారు. ఇక్కడ కాంటెక్స్ట్లో మీనింగ్, ఒకవేళ అతను రిటైర్ అయినా కూడా రన్ చేయగలుగుతాడు ఫ్యామిలీని అని చెప్పేసి చెప్తున్నారు. క్లియరా ఇక్కడ వరకు? క్లియర్ అన్న. The contractor was sorry to see his good worker go and asked if he could build just one more house as a personal favor. ఆ కాంట్రాక్టర్ చాలా బాధపడ్డాడంట, ఒక మంచి వర్కర్ రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాడు అని. మైక్ ఆఫ్ చేసుకోండి. ఎన్నిసార్లు చెప్పించుకుంటారు మైక్? ఒక మంచి వర్కర్ వెళ్ళిపోతున్నాడని చాలా బాధపడతాడు. సో పర్సనల్ ఫేవర్గా ఫైనల్గా ఒక్క ఇల్లు కట్టి పెట్టమని అడుగుతాడు. కార్పెంటర్ ఒప్పుకుంటాడు సరే అని చెప్పేసి. బట్ ఆ ఇల్లు కట్టమంటే ఒక 2-3 months అట్లా పడుతుంది కదా ఆబ్వియస్లీ. సో బట్ ఓవర్ టైమ్ ఇట్ వాజ్ ఈజీ టు సీ దట్ హిస్ హార్ట్ వాజ్ నాట్ ఇన్ హిస్ వర్క్. ఇదివరకు బాగా మనసు పెట్టి పనిచేసేవాడంట, కానీ ఇప్పుడు మాత్రం ఈజీగా అర్థమైపోతుంది మనసు పెట్టకుండా ఎట్లా పడితే అట్లా చేస్తున్నాడు పని అని చెప్పేసి ఈజీగా అర్థమవుతుంది. He restored to shoddy workmanship and used inferior materials. Resorted. అతను ఏం చేశాడు అంటే, అతని యాటిట్యూడ్ ఎక్కడికి వెళ్ళింది అంటే ఫైనల్గా షార్డీ వర్క్మ్యాన్షిప్ అంటే క్వాలిటీ లెస్గా వర్క్ చేస్తున్నాడు, సరిగ్గా వర్క్ చేయట్లేదు. ఓకేనా?
ఇన్ఫీరియర్ మెటీరియల్స్ని వాడుతున్నాడు, అంటే లో క్వాలిటీ మెటీరియల్స్. ఇన్ఫీరియర్ అంటే లో క్వాలిటీ అని అర్థం. షాడీ అంటే క్వాలిటీ లెస్ అనే మీనింగే వస్తుంది. ఓకేనా, బ్యాడ్గా చేసిన అని మీనింగ్ వస్తుంది. చీప్ క్వాలిటీ మెటీరియల్స్ వాడుతున్నాడు. ఇది ఈజీగా అతని వర్క్లో మనకు కనిపిస్తుంది. ఇట్ వాజ్ అన్ అన్ఫార్చునేట్ వే టు ఎండ్ డెడికేటెడ్ కెరియర్. తన కెరియర్లో అంత పర్ఫెక్ట్గా డెడికేటెడ్గా ఉండి అంత మంచిగా చేసి లాస్ట్ ప్రాజెక్ట్ కూడా హ్యాపీగా మంచిగా చేయొచ్చు కదా, కానీ ఎందుకో ఇంక అట్లా అతని మైండ్ అట్లా అయిపోయింది, ఎట్లా పడితే అట్లా చేస్తున్నాడు వర్క్. ఇక్కడ వరకు అర్థమైందా మీకు? When the carpenter finished his work, his employer came to inspect the house. సో కొన్నాళ్ళకి ఆ ఇల్లు కట్టడం పూర్తయిపోయింది. ఆ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్టర్ వచ్చాడు ఇన్స్పెక్ట్ చేయడానికి, హౌస్ని చూడడానికి వచ్చాడు. దెన్ హీ హ్యాండెడ్ ద ఫ్రంట్ డోర్ కీ టు ద కార్పెంటర్ అండ్ సెడ్, దిస్ ఈజ్ యువర్ హౌస్, మై గిఫ్ట్ టు యూ అని చెప్పేసి చెప్తాడు. సో అతను ఏం చేస్తాడంటే ఆ కార్పెంటర్కి కీ ఇచ్చేసి, ఇది నీకు నేను ఇవ్వాలనుకున్న హౌస్ అని చెప్పేసి గిఫ్ట్ లాగా ఇస్తాడు. ఏమవుతాడు కార్పెంటర్? షాక్ అవుతాడు. వాట్ ఏ షేమ్, ఎంత సిగ్గుచేటు చూడండి. అతనికి ముందే తెలుసుంటే, ఇఫ్ హీ హ్యాడ్ ఓన్లీ నోన్ దట్ హీ వాజ్ బిల్డింగ్ హిస్ ఓన్ హౌస్, హీ వుడ్ హ్యావ్ డన్ ఇట్ సో డిఫరెంట్లీ, ఆల్సో డిఫరెంట్లీ. ఒకవేళ అతని ఇల్లే అతను కట్టుకుంటున్నాడు అని అతనికి తెలుసుంటే తప్పకుండా చాలా అద్భుతంగా కట్టేవాడు కదా, అతనికి ఉన్న ఎబిలిటీస్ని దాటుకొని వెళ్ళి మరీ కట్టుకునేవాడు, అవునా కదా? బట్ అతనేమో మంచి ఉద్దేశంతో అడిగాడు. పాపం కాంట్రాక్టర్ ఇతనికి ఆ ఇల్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో లాస్ట్గా ఒక ఫేవర్ చేయమని ఒక ఇల్లు కట్టమని అడిగాడు. బట్ ఇప్పుడు కూడా అడుగుతాడు ఏంటి అనే మైండ్ సెట్తో ఎట్లా పడితే అట్లా చేశాడు. సో ఫైనల్గా లూజ్ అయ్యాడు. అర్థమైందా? సో ఇట్ ఈస్ విత్ అస్. సో ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే, వి బిల్డ్ అవర్ లైఫ్స్ ఏ డే ఎట్ ఎ టైమ్, ఆఫెన్ పుట్టింగ్ లెస్ దెన్ అవర్ బెస్ట్ ఇన్ టు ద బిల్డింగ్. మన జీవితాల్ని మనమే నిర్మించుకుంటా అంట. ఒక్కొక్క ఇటుక పేర్చినట్టు ఒక్కొక్క రోజుని మన జీవితంలో పేరుస్తూ ఉంటాం, అవునా కదా? ఒక్కొక్క పని, ఒక్కొక్క రోజు, ఒక్కొక్క ఆలోచన. మనం ఇందా చెప్పుకున్నట్టు ఒక్కొక్క మనం థింక్ చేసే ఒక్కొక్క ఆలోచన కూడా మన లైఫ్లో ఒక బ్రిక్ లాగా ఉంటుంది, అవునా కదా? మంచి థాట్ అనుకోండి, పాజిటివ్ థాట్ అయితే పాజిటివ్ బ్రిక్, నెగిటివ్ థాట్ అయితే ఇరిగిపోయినదో ఏదో అట్లా ఉంటుంది బ్రిక్. సో జనరల్గా మన జీవితాల్ని మనమే నిర్మించుకుంటూ ఉంటాం. కానీ జనరల్గా హ్యూమన్ బీయింగ్స్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం చేయగలిగిన బెస్ట్ కంటే చాలా తక్కువలో పర్ఫామ్ చేస్తూ ఉంటాం. మన ఎబిలిటీస్ కంటే చాలా తక్కువలో పర్ఫామ్ చేస్తూ ఉంటాం, అవునా కదా? ఒక రోజులో మనం చాలా అచీవ్ చేయొచ్చు. మీరు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నా గురించి నాకు తెలుసు, మీ గురించి మీకు తెలుసు. సో ఈరోజు మీరు చేయగలిగిన పనులు ఏంటి, మీకు ఎంత ఎబిలిటీ ఉంది, మీరు ఆ పనులన్నీ చేసేస్తున్నారు ఈరోజు అనేది ఒకసారి చూసుకోండి. జనరల్గా మనం ఎప్పుడైనా చూస్తే మనుషులు తక్కువ ఎఫర్ట్ పెడతారు, వాళ్ళు పెట్టాల్సిన దానికంటే తక్కువ ఎఫర్ట్ పెడతారు, వాళ్ళ ఎబిలిటీస్ని సరిగ్గా యూస్ చేసుకోరు. సో అట్లాంటి దానివల్ల ఏమవుతుంది, పిచ్చి పిచ్చి ఇల్లు నిర్మించుకుంటారు, అంతేనా? వాళ్ళు నిర్మించుకునే హౌస్ ఏదైతే ఉందో అది అంత మంచిగా ఉండదు, వాళ్ళు నిర్మించుకునే లైఫ్ ఏదైతే ఉందో అది అంత మంచిగా ఉండదు. బట్ ఎప్పుడైతే మనసు పెట్టేసి ఇది నా లైఫ్, నేను రోజు నా థాట్తో, నేను చేసే పనితో, ప్రతిరోజు నేను ఒక్కొక్క ఇటుకు పేర్చుకుంటూ నా లైఫ్ని నిర్మించుకుంటున్నాను అని మైండ్లో మనకి ఎప్పుడైతే ఉంటుందో, మనం చేసే డిఫరెంట్గా ఉంటుంది, ఓకేనా? దెన్ విత్ ఎ షాక్ వీ రియలైజ్ దట్ వీ హ్యావ్ టు లివ్ ఇన్ ద హౌస్ వీ హ్యావ్ బిల్డ్. అట్లా కాకుండా ఆ థాట్ మన మైండ్లో పెట్టుకోకుండా, మన ఎబిలిటీస్ని పర్ఫెక్ట్గా యూజ్ చేయకుండా, తక్కువ అంటే ఏదో చేయాలి అన్నట్టు చేస్తూ ఉన్నాం అనుకోండి, కొన్నాళ్ళకి ఇల్లు రెడీ అయిపోతుంది. ఆ ఇల్లు బాగుంటుందా బాగోదా? మన ఎబిలిటీస్ పూర్తిగా పెట్టుకుండా ఎట్లా పడితే అట్లా చేస్తే ఇల్లు బాగుంటుందా లేదా? కానీ తప్పదు, ఆ ఇంట్లోనే మనం బతకాల్సి ఉంటుంది ఫ్యూచర్లో. మన లైఫ్ మనం క్రియేట్ చేసుకున్న, బాగా చదువుకుంటే ఒక వేరే సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి ఫ్యూచర్లో. బాగా చదువుకుంటే మాత్రమే కాదు, మంచి యాటిట్యూడ్స్ ఉంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. బాగా చదువుకొని మంచి యాటిట్యూడ్స్ ఉంటాయి, లేదు బాగా చదువుకోకుండా యాటిట్యూడ్ సరిగ్గా లేకుండా ఉంటే వేరే సిచ్యువేషన్స్ ఉంటాయి.
సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన ఫ్యూచర్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఏం మార్చలేము, ఇంకా ఫ్యూచర్లోకి వెళ్ళినాక ఏం మార్చలేము. మనకి చేయగలిగే ఎబిలిటీస్ ఎప్పటి వరకు ఉంటాయి అంటే ఒక 25 years ఏజ్ లోపు ఏమైతే చేస్తామో దాంతో మనం ఇల్లు నిర్మించుకుంటూ ఉంటాం. వాటితోనే మన ఫ్యూచర్ అంతా ఉండిద్ది. ఓకేనా? ఇఫ్ యూ కెన్ డూ ఇట్ ఓవర్ వీ వుడ్ డూ ఇట్ సో మచ్ డిఫరెంట్లీ. అగరికి చివరికి 25 years వచ్చిన తర్వాత మీ సిచ్యువేషన్స్ మీకు తెలుస్తాయి కదా, అప్పుడు మీకు అనిపించిద్ది ఒకవేళ మీరు సరిగ్గా నిర్మించుకోకపోతే మీ లైఫ్ని, అప్పుడు మీకు అనిపిస్తుంది అయ్యో మళ్ళీ ఒక్క ఛాన్స్ వస్తే మళ్ళీ పర్ఫెక్ట్గా వెళ్ళి క్లాస్లో చదువుకుంటాను, పర్ఫెక్ట్గా చేసుకుంటాను అని. బట్ పాసిబుల్ అవుతుందా మళ్ళీ వెనక్కి తిరిగి చేయటం, రిపీట్ చేసి చేయడం అనేది? No, sir. యూ కెనాట్ గో బ్యాక్. మనం వెనక్కి వెళ్ళలేము లైఫ్లో. యూ ఆర్ ద కార్పెంటర్ అండ్ ఎవ్రీ డే యూ హ్యామర్ ఏ నెయిల్, ప్లేస్ ఏ బోర్డ్ ఆర్ ఎరెక్ట్ ఏ వాల్. నీ జీవితాన్ని నిర్మించుకునే కార్పెంటర్వి నువ్వే. ఓకేనా? మీరు చేసే ప్రతి ఆలోచన ఒక శీల కొడుతున్నట్టు, లేకపోతే ఒక గోడను కడుతున్నట్టు. సో డైలీ ఒక్కొక్క యాక్టివిటీ చేస్తూ వెళ్తున్నారు, ఫైనల్గా ఇల్లు రెడీ అవుతుంది ఒక రోజు. దాంట్లో మీరు ఉండాల్సి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. సమ్మన్ వన్స్ సెడ్, ఎవరో ఎప్పుడో చెప్పారంట. ఓకేనా? లైఫ్ ఈజ్ ఎ డూ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రాజెక్ట్. లైఫ్ అనేది మీకు మీరు తయారు చేసుకోవాల్సిన ఒక ప్రాజెక్ట్ అంట. డిఐవై అని చెప్పేసి వస్తూ ఉంటాయి యూట్యూబ్ వీడియోస్. డూ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రాజెక్ట్ అంట లైఫ్ అనేది. సో మీ లైఫ్ని మీరే పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకొని కట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. యువర్ యాటిట్యూడ్ అండ్ ద చాయిసెస్ యూ మేక్ టుడే విల్ హెల్ప్ యూ బిల్డ్ ద హౌస్ యూ విల్ లివ్ ఇన్ టుమారో. మీ యాటిట్యూడ్, ఈరోజు మీరు తీసుకునే చాయిసెస్, ఇది చాలా స్ట్రాంగ్ వర్డ్స్. ఓకేనా? మీరు ఈరోజు తీసుకునే చాయిసెస్ ఏవైతే ఉంటాయో అవే ఫ్యూచర్లో మీరు ఉండబోయే ఇల్లుని నిర్మించుకుంటారు. మీ యాటిట్యూడ్తో మీరు ఈరోజు తీసుకునే చాయిసెస్తో మీరు రేపు నివసించబోయే లైఫ్ని లేదా ఇంటిని డిజైన్ చేసుకోగలుగుతారు. సో కట్టుకునేది ఏదో వైజ్గా. వైజ్ అంటే ఏంటి అంటే తెలివి అని కూడా చెప్పలేదు. తెలివి కంటే చాలా ఎక్కువ వైజ్ అంటే. ఓకేనా? తెలివిగా కట్టుకోండి అని చెప్తున్నా సింపుల్గా. ఓకేనా? చాయిసెస్ అనే పదాన్ని కొంచెం డిస్కస్ చేద్దాము. అవుతుంది అంటారా? ఓకే, తప్పదు. చాయిసెస్ అనే పదం, చాయిసెస్ ఉంటాయి మనకి లైఫ్లో, అవునా కదా? ఇప్పుడు మీకు క్లాస్ అయిపోయిన తర్వాత సంతోష్ ఉన్నావా? క్లాస్ అయిపోయిన తర్వాత స్నానం చేసి రెడీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నీకు కొన్ని చాయిసెస్ ఉంటాయి. స్టడీ ఆర్ ఓకే, జనరల్గా చెప్పండి. ఎవరన్నా చెప్పండి, మీకు ఏం చాయిసెస్ ఉంటాయి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు? చెప్పండి. క్లాస్ ఉంది, క్లాస్కి అటెండ్ అయ్యారు, అయిపోయింది. మణికంఠ చెప్పు బ్రో, మీకేం చాయిసెస్ ఉంటాయి రోజు మొత్తం మీద? ఆప్షన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఇది చేయొచ్చు లేదా అది చేయొచ్చు, మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు ఉండరు మళ్ళీ. బట్ ఆప్షన్స్ ఏంటో చెప్పండి నాకు. ఏంటది? చదువుకోవడం లేదంటే పడుకోవడం సార్, లేదంటే ఖాళీ కూర్చోవడం. చదువుకోవచ్చు, పడుకోవచ్చు, ఖాళీ కూర్చోవచ్చు, టీవీ చూడొచ్చు, సినిమా చూడొచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు. అంతేనా? ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనం ఇప్పుడు తీసుకునే ఆప్షన్ని బట్టి మన ఫ్యూచర్ ఉంటుంది, అంతే కదా? ఇప్పుడు మీరు క్లాస్ అయిపోగానే, పనులన్నీ అయిపోగానే హోంవర్క్ చేసేసారు అనుకోండి. ఫస్ట్ థింగ్ హోంవర్క్ చేసేసారు. మిమ్మల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండరు. ఇంకా లేదు, హోంవర్క్ అట్లా పెట్టేసి మంచిగా కాసేపు పడుకోగానే లేచి కాసేపు టీవీ చూసి, కాసేపు గేమ్ ఆడి, కాసేపు ఇంకొక మూవీ చూసి, కాసేపు ఫ్రెండ్తో కబుర్లు చెప్పేసి టైం చూసుకుంటే 8 o'clock 9 o'clock అయ్యి ఉండిద్ది నైట్. ఆ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? పొద్దున్నే మిమ్మల్ని నేను అరుస్తాను, అంతే కదా? సో
సో ఇట్లా మనం తీసుకునే చాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద మన ఫ్యూచర్ డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకి చాయిసెస్ ఉంటూ ఉంటాయి ప్రతి విషయంలో. ఇప్పుడు నేను పొద్దున్నే లెగుస్తాను, ఎవరికైనా కొంచెం లేజీగానే ఉంటుంది పొద్దున్నే. క్లాస్ అనేది ఏదో తూతు మంత్రంలాగా చెప్పడమా, డెడికేటెడ్గా మీకు బాగా అర్థమయ్యేటట్టు మీకు ఉపయోగపడేటట్టు చెప్పడమా అని 2 చాయిసెస్ ఉంటాయి. ఏ చాయిస్ నేను తీసుకుంటాను? ఓకేనా, డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎవ్రీ పాయింట్లో మనకి చాయిసెస్ ఉంటాయి. మనం ఎట్లా చేయాలి ఒక పని అనే దాని మీద కూడా, ఏమేం చేయాలి, ఒక పని ఎట్లా చేయాలి అనే దాని మీద కూడా చాయిసెస్ ఉంటాయి మనకి. సో మనం ఏమైతే చూస్ చేసుకుంటామో దాని మీదే మన ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో చూజ్ వైజ్లీ అని చెప్తూ ఉంటారు ఎప్పుడు. ఓకేనా, అర్థమైందా? యాక్టివిటీ ఏంటి అంటే ఇది ఏ సెట్టింగ్లో జరిగింది, ఇవన్నీ మీరు రాసుకోండి. మీకు ఓన్గా చేయండి ఏ పనులైనా కూడా. ఓకేనా, ఓన్గా చేయండి. మిమ్మల్ని ఎవరు ఏమనరు. తప్పులు చేస్తే తప్పులు చేయడం ఇంపార్టెంట్, ఫెయిల్ అవ్వడం ఇంపార్టెంట్. అక్కడి నుంచి మనం నేర్చుకుంటాం. సో సొంతగా ఈ యాక్టివిటీ పర్ఫామ్ చేయండి. ఈరోజు మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు? కార్పెంటరు, కాంట్రాక్టర్, అంతే కదా. ఎక్కడ, ఏ లొకేషన్లో? కన్స్ట్రక్షన్ లొకేషన్లో జరిగింది ఇది, అంతే కదా. నెక్స్ట్ మెయిన్ ఈవెంట్స్ ఏం జరిగినాయి, టర్నింగ్ పాయింట్ ఏంటి, ఐరనీ అంటే సడన్ ట్విస్ట్. ఐరనీ ఏంటంటే ఈ స్టోరీలో ఆ కాంట్రాక్టరు ఆ కీని తీసుకొచ్చి కార్పెంటర్కి ఇస్తాడు కదా, ఎంప్లాయర్ కీని తీసుకొచ్చి కార్పెంటర్కి ఇస్తాడు, అదే ఐరనీ. ఓకేనా, అది టర్నింగ్ పాయింట్. ఐరనీ ఏంటి అంటే మనం కట్టుకున్న ఇళ్లలో మనం ఉండాల్సి వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ద మెసేజ్ కూడా అదే ఉంటుంది. పాసిబుల్ టైటిల్, మీరే ఒక నేమ్ ఇవ్వండి ఈ స్టోరీకి. అర్థమైందా? సో ఇవన్నీ మీరు చేయగలుగుతారా? నెక్స్ట్ది ఇక్కడ ఒక స్టోరీ ఇచ్చారు. స్టోరీ అనేది ఆర్డర్లో లేదంట. ఓకేనా, ఆర్డర్లో లేదు, దాన్ని మనం ఆర్డర్లో పెట్టాలి. స్టోరీ ముందు మీకు చెప్తాను. ఓకేనా, రెడీ నా స్టోరీ వినటానికి? మీరు బోర్ కొట్టేసిందా? రేపు చెప్పుకుందాం. ఓకే, ఏం లేదు, చాలా మంచి స్టోరీ అనమాట. మన ఇంగ్లీష్ బుక్ అంతా మంచిదిలే, అన్ని బుక్స్ మంచిగా యాక్చువల్గా. ఈ లాంగ్వేజ్ బుక్స్ అన్నీ మంచిగా స్టోరీస్ మంచి ఇన్స్పైరింగ్గా ఉంటాయి. సో ఏమవుతుందంటే ఒక ఫార్మర్ ఉంటాడు అనమాట. ఆ ఫార్మర్కి కొన్ని పొలాలు ఉంటాయి. ఆ పొలాల్లో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డున ఒకసారి అతనికి దున్నుతుంటే కాదు, మామూలుగా ఒక రాయి కనిపిస్తుంది. అది చాలా మెరుస్తూ ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి అతని ఇంట్లో పెట్టుకుంటాడు, షోకేజ్లో పెట్టుకుంటాడు. అటుగా వెళ్తున్న ఒక గ్రేట్ పర్సన్, ఎవరో అన్నీ తెలిసిన వ్యక్తి ఒక అతను వచ్చేసి ఆ స్టోన్ని చూస్తాడు. చూడగానే కనిపెట్టేస్తాడు, అది డైమండ్ అని చెప్పేసి అతనికి అర్థమైపోతుంది. ఓకేనా, అప్పుడు ఆయనతో చెప్తాడు, ఆ ఫార్మర్తో, ఇది ఒక డైమండ్, ఇది చాలా వాల్యుబుల్ అని చెప్పేసి చెప్తాడు. సో ఏం చేస్తాడంటే, ఇది చిన్నది, ఇతనికి దొరికింది చాలా చిన్న డైమండ్, ఒక చిన్నది. ఓకేనా, ఆయన ఏం చెప్తాడంటే, ఒక పెద్ద డైమండ్ ఉంటే, మీ గుప్పెడ అంత పిడికిలు ఎంత అయితే ఉందో అంత పెద్ద డైమండ్ ఉంటే ఆఫ్రికా మొత్తాన్ని మీరు కొనేయచ్చు అన్నట్టు చెప్తాడు అన్ని తెలిసిన వ్యక్తి ఫార్మర్తో. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆ ఫార్మరు ఇట్లా డైమండ్స్, ఇంకో డైమండ్ నాకు కావాలి అని చెప్పేసి వాళ్ళ పొలాలు అన్నీ అమ్మేసి, ఇల్లు అమ్మేసి, వాళ్ళ వైఫ్ని పిల్లల్ని ఇంకొకళ్ళ కేర్లో ఉంచేసి డబ్బులు తీసుకొని ప్రపంచం మొత్తం డైమండ్స్ కోసం వెతకడానికి వెళ్తాడు. పెద్ద డైమండ్ కోసం వెతకడానికి వెళ్తాడు. ఓకేనా, ప్రపంచం మొత్తం వెతుకుతాడు, బట్ ఎక్కడ డైమండ్ దొరకదు. ఆఖరికి ఏదో కంట్రీలోకి వెళ్ళి ఒక బ్రిడ్జ్ మీద నుంచి దూకి నీళ్ళలోకి దూకి సూసైడ్ చేసుకుంటాడు. ఫైనల్గా ఇటువైపు వస్తే, మళ్ళీ ఆఫ్రికాకి వస్తే, అతని దగ్గర ఫామ్ కొనుక్కున్న, అదే ఫామ్ అంటే ఏంటి, పొలం కొనుక్కున్న వ్యక్తి ఆ పొలాన్ని దున్నుతూ ఉంటాడంట. దున్నుతుంటే చాలా డైమండ్స్ కనిపిస్తాయి. ఓకేనా, అదొక డైమండ్ మైన్ లాగా ఉంటుంది, చాలా డైమండ్స్ కనిపిస్తాయి. ఇది స్టోరీ. దీని నుంచి మనకి ఏమర్థమైంది చెప్పండి? మీరేం నేర్చుకున్నారు? మోరల్ చెప్పండి ఒకసారి.
అసలు మోరల్ ఉందా దీంట్లో? నాకైతే కనిపించట్లే. ఏం మోరల్ ఉంది దీంట్లో? ఉందా లేదా? ఏముంది? ఉందన్న. ఏముంది? అంటే ఎక్కువగా ఆశపడకూడదు, సెల్ఫిష్నెస్ ఉండకూడదు. వావ్, సూపర్. సెల్ఫిష్నెస్ ఉండకూడదు అనవసరంగా. డైమండ్ ఎక్కడ వండిద్దో తెలియకుండా ఎట్లా వెళ్తాడు అన్నీ అమ్మేసుకొని ఎతకడానికి? పిచ్చి కదా అది. ఇంకా ఏదన్నా మోరల్ ఉందా? ఉన్న చోట వదిలేసి వేరే చోటకి సెర్చ్ చేశారు. ఆ ఏరియాలో దొరికింది కదా, ఇప్పుడు అతని ఫామ్లో దొరికింది. ముందు అక్కడ ఎతకాలా లేదా ఇంకా ఉన్నాయేమా అని? ఎతకాలని. ముందు అక్కడ ఎతకకుండా దేశం మొత్తం ఎతకడం ఏంటి కామెడీగా? పిల్లిని చంకలో పెట్టుకొని ఊరంతా ఎదిగినట్టు అని ఒక సామెత ఉంటుంది. ఓకేనా? సో ఉన్న చోట ఎతకాలి ముందు. ఎక్కడ పోయిందో లేకపోతే ఫస్ట్ది ఎక్కడ దొరికిందో మిగతాయి కూడా అక్కడే ఇంకా ఏమైనా ఉన్నాయో అని ఎతకాలి. లేకపోతే మనం ఎక్కడ పడేసుకున్నామో అక్కడ ఎతకాలి ఫస్ట్. ఓకేనా? దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే, ఆయన దున్నితే అతనికి కనిపించినాయి. ఇతను ఫామ్ దున్నుకొని ఉంటే ఇతనికే కనిపించాయి కదా. కనీసం ఫామ్ కూడా దున్నలేదేమో అయితే అతను అప్పటి వరకు. అర్థమైందా? లేజీగా ఉంటాడు ఫార్మర్ ఉండడు, అందుకని కనిపించలేదు. సో ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ యూటిలైజ్ చేసుకోవాలి. మనకు ఉన్న ఆపర్చునిటీ ముందు యూటిలైజ్ చేసుకోవాలి. మన దగ్గర ఆపర్చునిటీస్ ఏంటి అని చూసుకోవాలి ముందు, లేవు అని బయటికి వెళ్ళే ముందు. సో దీన్ని ఆర్డర్లో పెట్టాలంట. ట్రై చేద్దాం. కొంచెం కష్టమైన పని ఇది. హీ త్రూ హిమ్సెల్ఫ్ ఇన్ టు ద బార్సిలోనా రివర్ అండ్ కమిటెడ్ సూసైడ్. ఇది మధ్యలో లాస్ట్లో వచ్చింది. లాస్ట్లో కదా సూసైడ్ చేసుకున్నాడు. ద వైజ్ మ్యాన్ సెడ్ బికాస్ దిస్ ఈజ్ ఎ డైమండ్. ఆ వైజ్ మ్యాన్ వచ్చి ఇంట్లో చూసి అదొక డైమండ్ అని చెప్పాడు. హీ పిక్డ్ అప్ ద స్టోన్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద లివింగ్ రూమ్. అతనికి స్టోన్ దొరికినప్పుడు లివింగ్ రూమ్లో పెట్టాడు అతను. మనం ఊరకు చదువుతున్నాను, తర్వాత ఆర్డర్లో పెడదాం. వెతకడానికి వెళ్ళాడు కదా డైమండ్స్ని. యూరోప్ మొత్తం వెతికాడు, బట్ ఎక్కడా దొరకలేదంట. దే ఫౌండ్ దట్ ద ఫామ్ వాజ్ ఇండీడ్ కవర్ విత్ ఏకర్స్ అండ్ ఏకర్స్ ఆఫ్ డైమండ్. ఇది లాస్ట్లో మనకు వచ్చింది. కొత్తగా కొన్నవాళ్ళు చూస్తే ఆ ఫామ్ నిండా కూడా, ఆ పొలం నిండా కూడా ఎకరాలు ఎకరాలు డైమండ్స్ ఉన్నాయంట. దట్ నైట్ ఫార్మర్ కుడెంట్ స్లీప్. ఇతను ఎవరైతే వైజ్ మ్యాన్ వచ్చి ఇది ఒక డైమండ్, ఇట్లాంటిది ఇంకొంచెం పెద్దది ఉంటే ఆఫ్రికాన్ మొత్తం కొనేయచ్చు అని చెప్తాడో అప్పుడు ఇంకా ఫార్మర్కి నిద్ర పట్టదు ఆ రోజు నైట్. సో దీని తర్వాత ఇది, ద పర్సన్ హూ హ్యాడ్ బాట్ హిస్ ఫార్మ్ వాజ్ వాటరింగ్ ద క్యామెల్స్ ఎట్ ద స్ట్రీమ్. లాస్ట్లో కొత్తగా కొన్న ఫార్మర్ అతని క్యామెల్స్కి నీళ్లు తాపిస్తూ ఉంటాడు. హీ మేడ్ అరేంజ్మెంట్స్ టు సెల్ హిస్ ఫార్మ్ అండ్ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ డైమండ్స్. ఆ నిద్ర పట్టలేదు. నిద్ర పట్టిన తర్వాత హీ మేడ్ అరేంజ్మెంట్స్ టు సెల్ హిస్ ఫార్మ్ అండ్ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ డైమండ్స్. ఇది వస్తుంది అంతే కదా. అర్థమవుతుందా మీకేమన్నా? అసలు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చదివి. హీ వాజ్ అన్హ్యాపీ అండ్ హీ వాజ్ డిస్కంటెంట్. ఎప్పుడైతే ఎక్కడొస్తుంది క్లియర్గా చెప్పలేను, ఎందుకంటే దట్ నైట్ ఫార్మర్ కుడెంట్ స్లీప్. ఎందుకు నిద్రపోలేడు అంటే చాలా అన్హ్యాపీగా ఉన్నాడు, చాలా డిస్కంటెంట్గా ఉన్నాడు. కంటెంట్ అనే పదం గురించి మాట్లాడుతున్నాం. కంటెంట్ అంటే మనకున్న దాంతో మనం సాటిస్ఫైడ్గా ఉంటాన్ని కంటెంటెడ్ అంటాం. ఎప్పుడైతే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదో హ్యాపీగా ఉండగలుగుతాం మనం సాటిస్ఫాక్షన్ లేకుండా? సో నిద్ర పట్టలేదు ఎందుకంటే హీ వాజ్ అన్హ్యాపీ అండ్ హీ వాజ్ డిస్కంటెంట్. కంటెంటెడ్గా లేడు. A wise man told him about the glory of diamonds. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే he picked up the stone and put it in the living room. అంతేనా? Sir, first a wise man told him about the glory of diamonds. లివింగ్ రూమ్ లో పెట్టిన తర్వాత కదా వైజ్ మ్యాన్ చూసేది. ఫస్ట్ లివింగ్ రూమ్ picked up the stone. He picked up the stone and put in the living room.
తర్వాత ద వైస్ మ్యాన్ సెడ్ బికాస్ దట్ ఈస్ ఎ డైమండ్, అది సెకండ్ లైన్. థర్డ్ ఏంటి అంటే ఏ వైస్ మ్యాన్ టోల్డ్ హిమ్ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ డైమండ్స్. అంతేనా? నెక్స్ట్ది దట్ నైట్ ద ఫార్మర్ కుడెంట్ స్లీప్, హీ వాస్ అన్హ్యాపీ అండ్ హీ వాస్ డిస్కంటెంట్. He made arrangements to sell off his farm and went in search of diamonds. He looked all through Europe and couldn't find any. He threw himself into the Barcelona river and committed suicide. The person who had bought his farm was watering the camels at the stream. They found that the farm was indeed covered with acres and acres of diamonds. Okay na? ఇది ఆర్డర్. కరెక్ట్గా ఫాలో అయిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. మీకు ఇచ్చే వర్క్ ఏంటి అంటే కొంచెం సొంతగా చేయడానికి ట్రై చేయండి. మీకు ఎబిలిటీస్ పెంచుకోండి. మీరు చీట్ చేస్తామంటే ఎవరేం చేయలేరు, బట్ మీరు సొంతగా చేస్తే మీకు ఎబిలిటీస్ పెరుగుతాయి, అది మాత్రం చెప్పగలుగుతాం. మీరు ఏం చేస్తారంటే నెంబరింగ్ ఇవ్వండి వీటికి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 నెంబర్స్ని ఆర్డర్లో పెట్టి నాకు పంపించండి. ఓకేనా? థర్డ్ ఫస్ట్ వస్తుంది 3. ఓకేనా? 3 అట్లా ఆర్డర్లో పెట్టుకుంటారండి, అది నాకు పంపించండి. సో మీరు చేయాల్సిన వర్క్స్ ఏంటి ఈరోజు? చాలా వర్క్స్ ఉన్నాయి కదా, చేయలేరా? సరిపోదా టైం? చేస్తాం సార్. ఇది నాకు ఫోటో పెట్టాలి. ఈ 2 క్వశ్చన్స్ మీరు సొంతగా రాసి పిక్ పెట్టండి. నేను చూసి చెక్ చేసి చెప్తాను ఏమైనా కరెక్షన్స్ ఉంటే. కొంచెం మంచిగా రాయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఇది టెక్స్ట్ బుక్లో ఫిల్ చేయండి ఈ టేబుల్ని, యాక్టివిటీ మీకు ఇచ్చిన యాక్టివిటీ. సో ఇది కూడా ఫిల్ చేసి ఇది ఫోటో పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా మీకు ఇచ్చిన యాక్టివిటీ. ఐరనీ గురించి ఒకసారి చూద్దాం, కొంచెం నాకు కన్ఫ్యూజన్ వచ్చింది. ఐరనీ అంటే ఏంటి అంటే, ఐరనీ అంటే ఏంటి అంటే మనం ఒకటి చెప్తాం కానీ దాని మీనింగ్ ఇంకోటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కూర బాగాలేదనుకోండి, మీరేమంటారు, అప్పా ఎంత అద్భుతంగా ఉందో కూర, ఎక్కడ నేర్చుకున్నావు చేయటం అని చెప్పేసి అంటాం కదా. కూర బాగోకపోతే మనం వేరే డైరెక్షన్లో అంటాం ఒక్కొక్కసారి, దాన్ని ఐరనీ అంటాం, వ్యంగ్యంగా అంటారు. ఆ వ్యంగ్యంగా ఉన్న సిచ్యువేషన్ ఏంటి ఇక్కడ అని అడుగుతున్నారు. ఏదంటారు? ఐరనీ ఉన్న సిచ్యువేషన్ ఏంటిది ఈ స్టోరీలో? నాకు అర్థం కావట్లేదు. వాట్ ఈస్ ద ఐరనీ ఇన్ ద స్టోరీ? ఆ కార్పెంటరు, సారీ, ఆ ఎంప్లాయర్ ఆ కీని తీసుకొచ్చి అతనికి ఇవ్వడమే ఐరనీ. ఓకేనా? సరిగ్గా చేయలేదని ఆ ఎంప్లాయర్కి అర్థమయ్యే ఉంటుంది, బట్ ఆ కీని తీసుకొచ్చి అతనికి ఇవ్వటమే అదే టర్నింగ్ పాయింట్, అదే ఐరనీ కూడా. నాకు తెలియదు. మీ ఐడియా ఏంటి? ఓకే, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి, నా సజెషన్ అయితే ఇది. నెక్స్ట్ది ఇది ఆర్డర్లో పెట్టి ఆర్డర్ నెంబర్స్ వేసి పంపించండి. జస్ట్ 3 4 5 6 2 1 అట్లా ఆర్డర్లో చేసి పంపించండి. క్లియర్ కదా వర్క్ ఏంటి అనేది? సగం వర్క్లు చేస్తారు కొంతమంది. నిన్న కొంతమంది అసలు వర్కే సబ్మిట్ చేయలేదు. 5 నిమిషాలు చేసే వర్క్ కూడా మీరు సబ్మిట్ చేయలేదంటే ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. నేను చెప్పాను కదా, లూజర్స్ మేక్ ఎక్స్క్యూజెస్, విన్నర్స్ మేక్ వేస్ అని చెప్పేసి. విన్నర్స్ ఏమో దారులు ఎత్తుక్కుంటారు పని చేయడానికి, లూజర్స్ ఏమో కారణాలు ఎత్తుక్కుంటారు, ఏం కారణం చెప్పాలా, ఎందుకు చేయలేదని చెప్పాలా అని. సో చూస్ వాట్ యూ వాంట్ టు బి. లూజర్ అవ్వాలనుకుంటున్నారో విన్నర్ అవ్వాలనుకుంటున్నారు. 5 minutes ఎవరన్నా చేసిన వాళ్ళు చెప్పండి, ఎంత టైం పట్టింది మీకు చేయడానికి వర్క్? 3 or 5 minutes. శివాని చెప్పండి. 10 minutes పట్టిందా? ఓకే, అంతకంటే ఎక్కువ పట్టారు. 10 minutes జస్ట్. ఓకేనా? ఓకే, మరి అర్థమైనాయి కదా వర్క్స్ ఏంటి అనేది?
ఎనీ డౌట్స్ ఫర్ దిస్ క్లాస్? Yes, bro. No doubt. ఎనీ Clear, డౌట్స్? sir. అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. Thank you. Thank you, sir. Thank you, bro. Thank you, sir.